ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. ఇంకో కొంతసేపు నేను దేవుని మాటలు మీకు చెప్తాను. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించి ఆ మాటల మకరందాన్ని అనుభవించి ఆశీర్వదించబడిన వారై ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం నేను చదువుతున్నాను. తర్వాత వాక్యాలు మీరు చదువుదురు కానీ ఈ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆ వాక్యాన్ని గుర్తించి గమనించండి. నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. ఈ వాక్యం చాలా శ్రేష్టమైంది, ఎంతో అమూల్యమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు అంటే ఆయన జనులు ఒక ప్రత్యేకించబడిన వారు అనేది ఇక్కడ మనం గుర్తించాలి. మనుషులందరూ కొరకు అని వ్రాయబడలేదు, భక్తులందరూ కొరకు అని వ్రాయబడలేదు, సర్వలోక జనుల కొరకు అని వ్రాయబడలేదు. ఆయనకంటూ ఒక జనం ఉన్నారు. మరి మీరు ఆయన జనమో లేకపోతే లోకపు జనమో నాకు తెలియదు. మీ అంతరంగానికి మీకు తెలుసు, మీ అంతరంగానికి తెలిసిన దేవునికి తెలుసు. అది దేవునికి మనకు ఉన్న మధ్య ఉన్న అనుబంధం, క్లారిటీ. సరే, ఇక్కడ ఆ ప్రత్యేకించబడినటువంటి ప్రజలు అనేది మనం గుర్తించినప్పుడు నా జనులైన ఇశ్రాయేలీయులను అంటే ఈ ప్రత్యేకించబడిన వారి కొరకు, వింటున్నారా, ఆయన ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుతాడంట. ఇక్కడ చాలా విషయాలు మనం విభాగించి నేర్చుకోవచ్చు. నా జనులు అన్నాడు, ఆయన జనులు ఎలా ఉంటారు అంటే అదొక సబ్జెక్ట్, అదొక పాఠం అవుతుంది మనకు. అందరూ ఆయన జనులు కాదు 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 ఆయన జనులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. నా జనులు నా కీర్తిని ప్రచురము చేయుదురు అనేది వాక్యం మనకు చెబుతుంది. ఓకే, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందురు అని వాక్యం. ఇలాగా ఆయన జనులు నా నిబంధనను నెరవేరుస్తారు. ఆయన జనులకి ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళు లోకంలో కలిసిపోయిన వాళ్ళు కాదు, లోకస్తులు కాదు, లోక మాలిన్యంలో ఉన్నవాళ్ళు కాదు, లోక సాంప్రదాయాలలో ఉన్నవాళ్ళు కాదు, ప్రత్యేకించబడిన ప్రజలు. అయితే ఈ ప్రజల కొరకు ఆయన ఒక స్థలాన్ని ఏర్పరిచి వారిని నాటుదును. ఏమండి, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. నాటేది వేటిని దేనిని నాటుతారు? చెట్లను నాటుతారు కదండి, విత్తనం విత్తుతారు. డిఫరెన్స్ ఉంటుంది. చెట్లను నాటుతారు, విత్తనాన్ని విత్తుతారు. సరే, ఇక్కడ నా జనులైన ఇశ్రాయేలీయులను ఒక ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పరిచి వాళ్ళకంటే ఒక స్థలాన్ని ఏర్పరుస్తాడంట. ఎందుకని? వాళ్ళ స్పెషాలిటీ ఏంటయ్యా అంటే వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు కనుక, వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు కనుక, వాళ్ళు నా పేరు పెట్టబడిన నా జనులు కనుక వాళ్ళని అన్ని చోట్ల కాదు, వారికి ప్రత్యేకించి ఆ ప్రత్యేకించబడిన వారిని ప్రత్యేకించి ఒక స్థలాన్ని ఏర్పరిచి, నాకు ఎప్పుడు మనసులో ఒక మాట మెదులుతుంటుంది. ఎందుకంటే ఈ ప్రత్యేకించబడిన వారి మీద ఆయనకి ఎంత శ్రద్ధ అని నాకు ఎప్పుడు వాక్యం చెప్తూ ఇలాంటి సందర్భం వచ్చిన ఆశ్చర్యంగానే చెప్తుంటాను ఈ మాట. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. మీ అందరికీ తెలిసిన చరిత్రలో ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నాకు సమాధానం చెప్పండి. వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి వస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురొస్తే ఆయన ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేసి తూర్పు గాలిని బట్టి పంపించి ఆ ఎర్ర సముద్రాన్ని ఆరబెట్టి ఆరిన నేలను నడిపించాడంట వాళ్ళని. సరే మీరు ఆమెను అంటారు, మంచిదే. నాకు వచ్చిన సందేహం ఏమంటే వీళ్ళకి ఆరిన నేలను నడిపించాల్సినంత అవసరం ఉందా?
సముద్రాన్ని పాయలు చేశాడు. ఒరే బాబు, సముద్రం పాయలైంది కదా, అవతలకి వెళ్ళిపోండిరా అని అనొచ్చు కదా. దానిని తూర్పు గాలి పంపించి దానిని ఆరబెట్టి మరి, అంటే వాళ్ళ పాదాలకు మట్టి కూడా కాకూడదా? ఎందుకని? మరి ఐగుప్తులో వాళ్ళు ఏం పని చేశారండి? ఐగుప్తులో వాళ్ళు ఏం చేశారు? మట్టి తొక్కి ఇటుకలు కాల్చి కదా లెక్క చెప్పింది. మరి మట్టి తొక్కే వాళ్ళకి మట్టి కాళ్ళకైతే ఏమయ్యా? ఏంటండి వాళ్ళు ఏమన్నా కలెక్టర్లు, ఎంటెక్, బీటెక్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అయితే మీలాగా? అమ్మో మా కాళ్ళకి మట్టి అవ్వలేదు ఆయన, మేమంతా కారులో తిరిగాము, లేకపోతే మేము సున్నాయసరంగా మేము శుతిమెత్తగా పెరిగాము, మాకు కష్టం అంటే తెలీదు, కన్నీళ్ళు అంటే తెలీదు, వ్యాధి అంటే తెలీదు, వ్యధ అంటే తెలీదు, బాధ అంటే తెలీదు, మేము ఉయ్యాల తొట్టులోని పెరిగి ఒకేసారి అక్కడి నుంచి బెంగళూరు వచ్చేసాము ఇక్కడికి, అసలు మాకు కష్టాలే తెలీదు బాబోయ్. అలాగంటే నిజమే కదా పాపం, వాళ్ళకు ఒక్కసారిగా మరి కాళ్ళకి మట్టి తడి తగ్గితే ఎట్లా ఉంటుంది ఏంటి అని అనుకోవచ్చు. వాళ్ళ ఐగుప్తులో మట్టి తొక్కి ఇటుకలు కాల్చి లెక్క చెప్పిన వాళ్ళకి ఆయన సముద్రాన్ని పాయలు చేసి ఎండగట్టి ఆరిన నేలను నడిపించాడంట. వింటున్నారా? అంటే ఇప్పుడు కనుక ప్రభుని అడిగేమనుకో, ప్రభువా ఏమైనా మరి అంత శుతిమెత్తగా పెరిగిన వాళ్ళ ఏంటి, వాళ్ళకి అంత అవసరమా? ప్రభు అంటాడు, వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు మట్టి తొక్కారు కాదనట్లే, కానీ ఇప్పుడు ఐగుప్తుని విడిచి ప్రత్యేకించబడ్డారు వాళ్ళు. చూసారండి? హల్లెలూయా. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు బ్రతికిన నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికి తెలుసు. అది సీక్రెట్ ఏంటి? వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు బ్రతికిన బ్రతికేంటో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళు విమోచించబడ్డారు, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడ్డారు, గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డారు. వారు ఇప్పుడు పరిశుద్ధమైన పవిత్రమైన జనం, నా జనం. ఏ జనం? పరిశుద్ధుడునైనా నా జనం. ఇప్పుడు వాళ్ళు మరలా ఆ పూర్వపు స్థితి మరలా కలిగి ఉండకూడదు, మరలా వాళ్ళ కాళ్ళకి ఆ మట్టి తగలకూడదు, మరలా ఆ అడుగులు వేయకూడదు, మరలా అలాంటి అనుభవాలు వాళ్ళలో పొడచూపకూడదు, మరలా గత జీవితం వాళ్ళకి జ్ఞాపకం రాకూడదు. చాలామందిలో ఈరోజు మనం చూస్తే ఈ ప్రత్యేకతని మనం చూడలేకపోతున్నామండి. రక్షించబడి బాప్తిసం పొంది మందిరానికి వస్తున్నారు, కానీ ఆ గతంలో ఉన్న లక్షణాలు ఉన్నాయి, కొన్ని గతంలో ఉన్న లక్షణాలు. అవి ఏవని నేను చెప్పాల్సిన అవసరంలే, మీ అందరికి ఇప్పటికే మీ మనసుకి తట్టుంటుంది అనుకుంటున్నా. నేను ముందే చెప్పాను కదా, వాక్యం చెప్పేటప్పుడే మీ మనసు స్పందించాలి. గతంలో ఉన్నవి ఇంకా విడవకుండా, గతంలో ఉన్నవి ఇంకా వేరు కాకుండా, గతంలో ఉన్న వాటిని ఇంకను వదలకుండా, ఇంకా కూడా ఆ చీకటి అనుభవాలు మనలో కనుక కనబడితే మనం ప్రత్యేకించబడిన వారం కానే కాదు, మనం ఏర్పరచబడిన ఆయన జనం కానే కాదు. ఒకవేళ అన్ని కార్యక్రమాల్లో ముందడుగు వేస్తూ అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొందుతున్నప్పటికీ కూడా మనలో ఉండవలసిన ఆయన జనానికి ఉండవలసిన ఆ ప్రత్యేకతని గనక మనలో కనపరచకపోతే మనకు ఆయనకి సంబంధమే లేదు, మనం ఇంకా ఐగుప్తులో ఉన్నట్లే. అర్థమవుతుందండి? ఇప్పుడు లోకంలో ఉండి రాజకీయాలు చేసి చర్చిలోకి వచ్చి రాజకీయాలు చేస్తే లోకానికి ఆయన సన్నిధికి నీకు వ్యత్యాసం ఏంటి? అర్థమవుతుందా? మీరు లోకంలో ఉండి అబద్ధాలు చెప్పి మందిరంలోకి వచ్చి అబద్ధాలు చెప్పే పని అయితే నీలో మార్పు ఏంటి? నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఎలాగ మలినమైన మనసుతో ఉన్నావో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా అదే మలినమైన మనసే ఉందనుకో, నీకు మార్పు ఏంటి? ఆయన జనం అనడానికి ఆధారాలేంటి? ఆ ప్రత్యేకత మనం కలిగి ఉన్నప్పుడే ఆయన జనం, అప్పుడు ఆయన తన జనమునకు ప్రత్యేకించబడిన వానికి. ఇప్పుడు మీరు బాధపడండి, నొచ్చుకోండి, ఏమన్నామండి, నేను వాక్యం చెప్తున్నాను. మీలో ఎంతమంది ఈ ప్రత్యేకత కలిగిన వారై ఉన్నారో వారి కొరకు ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పరిచి అక్కడ నాడుతాడండి. ఇంకా పరిశీలన అనేది, పరీక్ష అనేది, విమర్శ అనేది మీది, నేను కాదు, నేను జడ్జి చేయట్లే. మీ అంతరంగాన్ని మీరు పరిశీలించుకోండి. నేను ప్రత్యేకించబడిన వాడనా లేకపోతే ఇంకా కూడా ఐగుప్తులో ఉన్నవాడనా? ఎవరికి ఆయన ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పరిచి అక్కడ నాడుతాడంటే, ఇంతమంది నా కనుల ఎదుట ఒకవేళ గుంపు జనసమూహం ఉన్నప్పటికీ మీ అంతరంగాన్ని చూస్తాడు. ఆ అంతరంగంలో ఎవరైతే ఆ ఏర్పాటు కలిగిన వారై ప్రత్యేకించబడిన వారై ఆయన పేరు పెట్టబడి ఉన్నారో వారినే. వాళ్ళు 2, 3, 10 మందా, 50 మందా, 100 మందా, లేకపోతే 150 మందా, లేకపోతే దేవుని మహాకృపను బట్టి మీరు అందరునా అనేది దేవునికి మీకు మధ్య ఉన్న క్లారిటీ. అది నేను మధ్యలో
నేను జడ్జి చేసేది కాదు. మిమ్మల్ని చూసి నువ్వు లేగు, మిమ్మల్ని చూసి నువ్వు లేగు అని మిమ్మల్ని నేను జడ్జి చేసి ఎన్నిక చేసేది కాదు. ఎన్నిక కాదు ఇది, ఇది దేవుడు ఎన్నిక చేసేది. దేవుడు అపాయింట్ చేస్తాడు. బాబు నువ్వు లేగు, అమ్మ నువ్వు లేగు, మీరిద్దరు నువ్వు కూడా అట్లా లేపి మీరు పక్కకు రండి, మీకు ప్రత్యేకమైన స్థలం ఒకటి ఏర్పాటు చేశాను. నువ్వు పక్కన కూర్చొని మూతి ముడుచుకొని ఏంటంట మేము చర్చి స్టార్టింగ్ అప్పటి నుంచి ఉన్నాము ఇక్కడ మేము అంటే ఉంటావు. యేసుప్రభు రాకడ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటావు. మరి ఏం చేస్తాం? మరి ప్రత్యేకత లేకపోతే మనం ఏం చేస్తాం? ఏంటి తప్పు అయింది కాదు, తప్పు మంది. ఆయన పేరు పెట్టబడిన జనముగా ఆ ప్రత్యేకత ఏర్పాటు మనలో లేకపోవడం తప్పు మంది. కనుక ఆ తప్పుని ముప్పు కాకమునిపే సరిచేసుకొని సరిదిద్దుకొని లోకంలో నుంచి ఏర్పరచబడి లోకపు సాంప్రదాయాల్లో ఏర్పరచబడి కొంతమంది దేవుని మందిరానికి వస్తున్న సాంప్రదాయాలు పోగొట్టుకోరు. మంచి రోజు ఒకటి చూసి పెట్టన్న మా అమ్మాయికి పెళ్ళి మంచి రోజు అంటే చెడ్డ రోజు ఆడంది. మంచి రోజులు ఇలాంటివి ఉంటాయి. కొన్ని సాంప్రదాయాలు నేను చెప్పాలండి, మీకు తెలియదేంటి? ఇవన్నీ మనలో పోకపోతే, వెళ్ళకపోతే, మారకపోతే ఆయన నిన్ను ఎలాగా ఎన్నిక చేసుకుంటాడు? నీ కొరకు ఒక ప్రత్యేకించబడిన ఏర్పాటు చేయబడిన స్థలాన్ని ఎందుకు ఆయన మీకు అప్పగిస్తాడు? అక్కడ నిన్ను నాటుతాడు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మంచి సబ్జెక్ట్ ఏంటంటే, వాళ్ళ కొరకు ఒక స్థలమును ఏర్పరిచి ఆ ఏర్పరిచిన స్థలములో వారిని నాటుతాడంట. ఏ స్థలము? ఆ స్థలము. ఇప్పుడు మారని వ్యక్తుల గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకేం ప్రయోజనం లేదు, వాళ్ళని పక్కన పెట్టండి, మనకు అది సబ్జెక్ట్ కాదు. ఈ మార్పు చెంది ఆయన పేరు పెట్టబడిన ప్రజల కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసి అక్కడ నాటుతాను అన్నాడు. ఆ స్థలం ఏ స్థలమై ఉంటుంది? ఏర్పరచబడిన వారికి కలిగే ఆ స్థలం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని స్థలాలు నేను మీకు చూపిస్తా. ఒకటి, కీర్తనల గ్రంథంలో 80వ కీర్తన 9వ చరణం చదివినప్పుడు దానికి ఏ స్థలం అమ్మా? గట్టిగా చెప్పు, ఏ స్థలము? ఇప్పుడు అందరూ చెప్పండి, ఏ స్థలం? ఏ స్థలం అంటే ఆయన ఏర్పాటు చేసే స్థలం, తగిన స్థలం. అంటే ఈ రోజున నీకు తగిన స్థలం కావాలి. స్తోత్రం చెప్పండి. ఏ స్థలం కావాలి? ఫలించకపోవడానికి, వర్ధిల్లకపోవడానికి, వికసించకపోవడానికి, ప్రకాశించకపోవడానికి కారణం ఏంటంటే ఆ స్థలం తగింది కాదు నీకు. ఈ రోజున రెక్కల ముక్కలు చేసి రక్తం ఆవిరి చేసి శ్రమపడుతున్నావు. ఆధ్యాత్మికంగా ఏదో ఎదగాలని ఉరకలెత్తుతున్నావు, కానీ ఆ అభివృద్ధి కనిపించట్లే. సంవత్సరాలు సంఘానికి వెళుతున్నావు, దాతృత్వ హృదయంతోనే కానుకలు ఇస్తున్నావు, చేయాల్సిన ప్రార్థన ఏంటో ముక్కు మూసుకొని భక్తిగా చేస్తున్నావు, కానీ ఆ ఆధ్యాత్మికమైన సంపూర్ణత నీలో కలగట్లే. వింటున్నారని చెప్పే మాట. విశ్వాసంలో ముందడుగు వెళ్ళిన అనుభవం కానీ, విశ్వాసంలో బలపరచబడిన అనుభవాలు కానీ, దేవునికి నీకు మధ్య ఆ అత్యున్నతమైన సహవాసం చేరువవడం కానీ, ఆ ఆధ్యాత్మికమైన సంతృప్తి కానీ నీకు కలగట్లే. దీనికి కారణం ఏంటంటే నీవు నిలిచిన స్థలం అది నీకు తగిన స్థలం కాదు. తగని స్థలమందు నీవు నిలిచి నీవు ప్రయాసపడుతున్న ప్రయాసకు ప్రతిఫలం కానరాదు. కాస్త మీరు ఆలోచించాలి. నీకు తగిన స్థలం అంటూ ఒకటి ఉంది. దానిని విడిచిపెట్టి తగని స్థలమందు నువ్వు నిలిచి, నీకు క్షేమము కాని స్థలమందు నువ్వు నిలిచి, నీకు ఆశీర్వాదం కాని స్థలమందు నీవు నిలిచి, నీవు ఫలించే అనుభవంలోనికి కాకుండా మోడుబారిపోయే స్థలమందు నువ్వు నిలిచి, నువ్వు ఎంత శక్తి కలిగిన భక్తి ఒకవేళ చేస్తున్నాను అని నువ్వు చెప్పినా నీ ఫలములు ఒక్కటి కూడా కనబడవు, ఆకులు కనబడుతాయి. నేను అనకూడదు కానీ కొంతమంది బ్రతుకుతుంటారు, బ్రతకకూడని బ్రతుకుతుంటారు. అది వాళ్ళు బ్రతకాల్సిన బ్రతుకు కాదు. దేవుడు వాళ్ళకి నిర్ణయించిన బ్రతుకు కాదు. దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరిచిన బ్రతుకు కాదు. దేవుడు వాళ్ళ కొరకు నిర్ణయించిన ఆశీర్వాదకరమైన స్థలం కాదు. అది వాళ్ళకి తగింది కాదు. ఎవరికి తగిన స్థలం వారికి ఆయన ఏర్పాటు చేస్తాడు.
నువ్వు ఏర్పరచబడిన వాడవైతే, ఏర్పరచబడిన దానవైతే, ఏర్పరచబడిన సంఘమే అయితే, నీవు ఆయన పేరు పెట్టబడిన వ్యక్తివి అయితే, ఆయన నీ కొరకు ఏర్పాటు చేసే ఆ ఏర్పాటు చేయబడిన ఆ తగిన స్థలం ముందు నీవు నిలిస్తే నీ ఫలములు బహుగా కనిపిస్తాయి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచ. అంటే దేవుని సంకల్పం ఏంటి? ఫలించడం కాదు, బహుగా ఫలించడం. హల్లెలూయా. సరే, నేను కొన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, త్వరగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షావళిని తెచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటాడంట. ఎవరిని గురించి చదువుతారు ఈ మాట మీరు? కాదు, యోసేపును గురించి చదువుతారు. ఓకే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దాని కొమ్మలు రెమ్మలు విస్తరించిపోయాయి. ఓకే, నేను అంటాను, ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షావళిని తెచ్చి ఆయన అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన చేత నాటబడే ఆ చెట్టు, ఆయన చేత నాటబడే ఆ మొక్క ఎలా ఉండాలి అని అంటే, అన్యజనులతో కలిసి, అన్యజనుల మధ్యలో, లేకపోతే వాళ్ళతో కలిసి మెలిసిపోయి ఏకమైపోయి అలా బ్రతకాలని కాదు. తగిన స్థలము అనంటే ఓ పరిశుద్ధపరచబడిన పవిత్రమైన స్థలం. మీరు చూడండి, ఒక మాట చెప్తా. కొన్ని దిబ్బగుంట్లలో అక్కడెక్కడ కొన్ని చెట్లు మొలుస్తూ ఉంటాయి, అర్థమవుతుందా? వాటిని మీరు ప్రయాసపడి ఆ దిబ్బగుంట్లలో అక్కడక్కడ మొలిచిన మొక్కల్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీరు మంచి తొట్లో వేసి మంచి నీళ్లు పెట్టి ఎరువేసి పెంచండి. అవి బతికితే అంతలో ఒట్టు, బతకో. నేను కూడా చిన్నప్పుడు చేసే ఆ పనులు, పిచ్చి పనులు తీసుకుని వచ్చి మనం ఏదైనా చేద్దామని చెప్పి చేస్తే దేవుళ్ళ నీరు పోయడం తప్ప, కష్టపడి దానికి చాకిరీ చేయడం తప్ప బతకవు, చచ్చూరుకుంటాయి. ఎందుకంటే అవి పరిశుద్ధమైన పవిత్రమైన స్థలంలో బ్రతకడానికి ఏర్పరచబడినవి కావు. దానికి తగిన స్థలం ఇది కాదు. ఎందుకు తగిన స్థలం కాదు అంటే, ఆ మనసులో తీర్మానం చేసుకొని ఏర్పరచబడి ప్రత్యేకించబడి ఈ తొట్లో బ్రతకడానికి నియమించబడిన మొక్క కాదది. మీరు ఏమనుకుంటే కొంచెం నొప్పి కలుగుతుంది మీ మనసుకి, నొప్పి కలగలనే మాట్లాడుతున్నాను. కొంతమందిని మనం బుజ్జగించి గడ్డం పట్టుకొని కాళ్ళు పట్టుకొని తీసుకుని వచ్చి చర్చిలో మందిరంలో కూసబెట్టినా వాళ్ళు ఉండరండి. ఎందుకు ఉండరయ్యా? ఇక్కడ రాశాడు దేవుడు. నో. ఎప్పుడైనా ఆ తగిన స్థలమందు నాటబడడానికి కావలసిన ఆ ప్రత్యేకత, లేకపోతే ఆ పరిశుద్ధత, నేను ఆయన ప్రజని, లేకపోతే ఆయన సొత్తు నేను అనే తీర్మానం గుండెల్లో లేకుండా మనం ఎంత ప్రయత్నం చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా, ఏంటండే అంత సౌండ్ పెట్టారు ఏంటే అంటాడే కానీ, ఏంటంటే అన్ని పాయింట్లు వాడారు ఏంటంటే అంటాడే కానీ, ఏంటంటే అన్ని పాయింట్లు అవసరమా, 2 పాయింట్లు చెప్పి ఆమె చెప్తే మన దారి మనం వచ్చేస్తాం కదా అంటాడే కానీ, అమ్మ దేవానికి స్తోత్రనైనా, లోకంలో గనులైన వారికి, బలమైన వారికి, ధనికులకు లేని ధన్యత భాగ్యం నాకు ఇచ్చావు నాయన. నేను దెబ్బగుంటలో మురిగిపేడికిలాగా ఉన్నవాడిని నన్ను తీసుకుని వచ్చి పరిశుద్ధ పర్వతం మీద నిలబెట్టావు నాయన అనే కృతజ్ఞతాపూర్వకమైన మాట వాని నోట రానే రాదు. ఎందుకంటే చూడండి, ఆ పరిశుద్ధమైన తగిన చోటు నాటబడడానికి అతని మనసు సరిలేదు. తగిన స్థలమందు నీ ఏర్పాటుకు తగిన, నీ పరిశుద్ధతకు తగిన, నీ పిలుపుకు తగిన, నీ యొక్క ఉద్దేశానికి తగిన ఆ స్థలాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. అర్థమవుతుందండి? నువ్వు ఎంత పవిత్రతను కాంక్షించావో, నువ్వు ఎంత ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డావో, నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో, నువ్వు ఎంత ఆయన రాజ్యం కొరకు వేచి చూచే వ్యక్తివో, దానికి తగిన పరిశుద్ధమైన ఆ పవిత్రమైన స్థలాన్ని ఆయన నీకు ఏర్పాటు చేసి అక్కడ నాటుతాడు. అక్కడ నువ్వు ఫలించగలుగుతావు. అసలు పవిత్రత మీద వాంఛ నీకు లేదనుకో,
నీ పిలుపు దర్శనం ఏంటో నీకే తెలియదు అనుకోండి, అసలు ప్రభు రాకడ మీద నీకు ఒక విశ్వాసమే లేదనుకో, నేను తీసుకుని వెళ్ళి ఏ స్థలం ముందు నాటుతాడు ఆయన? నేను మీకు మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, నీకు తగిన స్థలం ఒకటి కావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీవు ఉండవలసిన స్థలంలో ఉండాలి. నువ్వు బ్రతకవలసిన బ్రతుకు బ్రతకాలి. బ్రతకకూడని బ్రతుకు నువ్వు బ్రతకూడదు. బ్రతుకుతున్నావు, అందరం బ్రతుకుతున్నావు, కానీ నువ్వు బ్రతికే బ్రతుకు బ్రతకాల్సిన బ్రతుక, బ్రతకకూడని బ్రతుక? ఇది ఒక ప్రశ్న. అన్నప్పుడు ఈరోజు నేను ఎలాగ బ్రతుకుతున్నాను? విలువ కలిగి, మర్యాదతో, సంతోషంతో, సమాధానంతో, ఆహ్లాదకరంగా బ్రతుకుతున్నానా, లేకపోతే ఏదో బ్రతుకుతున్నట్లుగా బ్రతికేస్తున్నానా అని కనుక నువ్వు విమర్శించుకుంటే ఈ రోజున నువ్వు ప్రభు పాదాలు పట్టుకోగలుగుతావు. నిజమే, ఈ బ్రతుకులో నాకు సంతోషం లేదు, ఆనందం లేదు, నా పిలుపు ఏంటి, నా దర్శనం ఏంటి, నేను విశ్వాసంతో ప్రభు రాకడ కొరకు వేచి చూస్తున్నానా, ఏర్పాటు చేయబడిన ప్రత్యేకించబడిన వ్యక్తినై ఉన్నానా? ఇవన్నీ నీ మనసాక్షి నీకు నేర్పిస్తుంది. కనుక నీకు తగిన స్థలం ఒకటి కావాలి. నీ ఏ తగిన స్థలము అనంటే నీ పిలుపుకు తగిన స్థలం, నీ విశ్వాసానికి తగిన స్థలం. మీరు ఏమనుకోవద్దు, నేను ఒక మీటింగ్కి వెళ్ళా, పల్లెటూరు అది, వెళ్తే దేవుడి దేవలో మేము వెళ్ళామో లేదో ఎక్కడి నుంచి వచ్చాయో అన్నీ టెలిగ్రామ్ కొట్టుకుని వచ్చినట్టుగా వచ్చేసే మేఘాలు. మేము అక్కడికి వెళ్ళి వ్యాన్ దిగి సామాన్ దింపాం, ఈ బాక్సులు, నల్లగా కారు మబ్బులు, హడావుడిగా ఏ దేశాల నుంచి వచ్చాయో నాకు తెలియదు, కానీ నల్లగా కమ్మేశాయి. సరే పోనీ ఏం కాదులే అన్నట్లుగా మేము వ్యాన్లోంచి సామాన్లు దింపి 2 లైట్లు కట్టారు అంతే. మీరు నమ్మండి బాబా, ప్రచండమైన వర్షం దుమ్మిరేపింది. ఇక తీసుకున్న దింపేసిన బాక్సులు ఇవన్నీ ఆ ఇంట్లో కొన్ని పెట్టి మేము కూడా ఒక ఇంట్లో పోయి కూర్చున్నాం. మరి ఏం చేస్తాం ఏంటి? ఇంచుమించు గంట సేపు ఎడతెరిపి లేని వర్షం దుమ్మురేపేసింది. ఇక నీళ్లు రోడ్డు మీద పారుతున్నాయి. అప్పుడు నేను అన్నాను ఆమెని, ఆ మీటింగ్ పెట్టించున్న ఒక 5-6 కుటుంబాల వాళ్ళు వస్తారు ఆ ఏరియా నుంచి, అమ్మా ఈరోజుకి మేము కూడా చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాం, తర్వాత ఒకరోజు మంచి వాతావరణం ఉన్నప్పుడు పెడదాం, ఇంకా వర్షాకాలం వర్షాలు రాక ఎండలు వస్తాయేంటి అని చెప్పాను. వాళ్ళు తక్కువైన వాళ్ళు అన్నారు, లేదు అన్నయ్య ప్రార్థన పెట్టాల్సిందేను. ఎట్ట పెడతావమ్మా వర్షం వస్తుంటే? ఆగిపోద్దే. అబ్బో, ఇప్పుడు కొన్ని పరిస్థితులు కాదు, ఎప్పుడైనా కూడా మనం సంపూర్ణంగా దేవుని చేతిలో ఉండాలి. మనం ఆయన చేతుల నుంచి మనం బయటకు వచ్చి వర్షమా ఆవా అటు ఆగుతుందా? ఆయన చేతిలో ఉండాలి మనం. ఆయన చేతిలో ఉంటే ఆయన వర్షం వచ్చిందనుకో, ప్రభువునికి స్తోత్రం. ఎందుకు ఆయన వర్షాన్ని పంపించాడో ఆంతర్యం ఆయనకి తెలుసు. మనం పోరాడకూడదు, మనకు తెలియక అన్నిటికీ పోరాడుతుంటాం, అదొకటి తెలుసు మనకు. నిజం, మేము మందిరం దగ్గర ప్రార్థన చేసుకుని బయలుదేరాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన, ఆటంకాలను తొలగించిన ఆయన, అడ్డుబండలను తొలగించిన ఆయన, ఎదురుగా వచ్చి లారీ పక్కకు తీసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభావ, కోటం ఆశీర్వాదకరంగా జరగాలి, దీవెనకరంగా జరగాలి ప్రభావ అని ప్రార్థన చేసుకుని వెళ్ళాం. ఆ ఏలూరు రోడ్లో రామవారపాడు రింగ్ రోడ్డుకి వెళ్ళేసరికి భయంకరమైన ట్రాఫిక్, కదలట్లే బండి. ఏంట్రా బాబు మీటింగ్ టైం అయిపోతుంది, ట్రాఫిక్ ఏం జామ్ అయిపోయింది ప్రభువా ఏంటి నాయన అంటే, నా వెనకాల ఉన్నాడు అంటాడు, సైతన్గాడు నాయన దేవా స్తోత్రం. ఈ సైతన్ అంటే అరే నోరుమే ఎప్పుడు ఆడిన ఒకటి తగిలించుకొని ఉంటాడు నోట్లో. ట్రాఫిక్ జామ్ అయిందని వాడేం చేస్తాడండి పాపం, అన్నీ ఆడి మీద రుద్దడం తప్ప. కాదన్నా సైతన్ గడు ఆటంకాలన్నా నరువే. ఒరే సైతన్ గడికి అంత బలం ఉంటే మనం చేసిన ప్రార్థన సంగతి ఏంట్రా? అవునా కదా? మనం ఏమని ప్రార్థన చేశాం? ఆటంకాలు తొలగించు, క్షేమంగా తీసుకెళ్ళు, కూడికి ఆశీర్వాదకరంగా జరిగించు, అనేక ఆత్మలకి ప్రయోజనకరంగా ఆ కూడి అని ప్రార్థన చేసాం కదా. మరి మన ప్రార్థన ఏమైనట్టు? వాడికే శక్తి మనకు లేదా? మనం చేసిన ప్రార్థనకు శక్తి లేదా? అటు కాదన్నా అన్నాడు. అన్నారు వేరా నువ్వు, అన్నారు వేరే బాబు. ఆలస్యమైంది, ప్రభువా నాయన ఈ ట్రాఫిక్ తీసేయ్ అని అనకూడదు. నేను అనలేదు. ఎందుకు అనలేదంటే దేవుడు ఆటంకపరిచాడంటే అక్కడ ఏదో ఆశీర్వాదం ఉంది అంతే.
ఆటంకం వచ్చింది, వర్షం వచ్చిందా? ప్రభువా స్తోత్రం. ఎందుకు వర్షం పంపించావో? మీ స్వాధీనంలో ఉన్నాయి. నీ కార్యాన్ని ఆటంకపరచగలిగిన వాడు ఎవడున్నాడు అసలు? ఈ కర్రోడు సైతాన్ గడికి అంత సీన్ ఉందా? ఆటంకం వచ్చిందంటే ఏదో ఉంటుంది, దైవ సంకల్పం ఉంటుంది అక్కడ. నీ చిత్తం సామాన్ జరుపుకొని మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని పోతా ఉండడమే. దానికి మరలా మనం ఫీల్ అయిపోయి నాకు అవమానం కలిగింది అంత బిల్డప్ ఇవ్వకూడదు. నిజం నేను చెప్పే మాట. ఆటంకం కలిగిందా? ప్రభువానికి స్తోత్రం. ఆటంకం వెనకాల ఎంతో ఆశీర్వాదం ఉంది. ఆటంకం వెనక దైవ చిత్తం దాగి ఉంటుంది. మనం ఎప్పుడు దైవ ప్రణాళికకి విరుద్ధంగా పోరాడకూడదు. నేను వెళ్ళిన కొన్ని చోట్ల ఎక్కువ చోట కాదు, కూడికి అంతరాయం కలిగి ఆగిపోయిన రోజులు ఉన్నాయి. కానీ నేనేం ఫీల్ అవ్వలేదు. ఆగిపోయిందంటే ఏదో ప్రమాదం తప్పింది అక్కడ. దేవుడు మేలు చేస్తాడు, కీడు ఎప్పుడు చేయడు మనకు. నేను నా అనుభవం గురించి చెప్పిన. ఆ రోజున రామవరం రింగ్ రోడ్ దగ్గర భయంకరంగా ట్రాఫిక్ ఆగిపోయిందా? ఇంచుమించు 30 గంట ట్రాఫిక్లోనే ఉన్నామండి. తర్వాత 30 గంట తర్వాత అక్కడికి వెళితే ఆ మీటింగ్ ప్లేస్ సందు ఎక్కడో తెలియక అక్కడ ఒక అర్ధగంట పోయింది. ఈ సందులో దూరి ఆ సందులోకి, ఆ సందులో దూరి ఈ సందులోకి. దేవుడి దేవల్ల ఇంచుమించు 1.5-2 గంటల సేపు ఆలస్యం అయిపోయింది. మాకు వెనకాల ఉన్న మా బ్యాచ్ అయితే అంటూనే ఉన్నారు వాళ్ళు. ఇంక వీళ్ళతో నాకు పోరాటం ఎందుకులని చెప్పి మౌనంగా ఉన్నాను. నాకు మాత్రం నిమ్మళంగా ఉన్నానండి. నేనేం తొందరపడలేదు, కంగారు పడలేదు, టెన్షన్ పడలేదు. దేవుడు మేలే చేస్తాడు. సరే అక్కడికి వెళ్ళాను మీటింగ్. నేను పోయేసరికి పాటలు పాడుతున్నారు. నాకు ఎందుకో తేడా అనిపించింది. సరే వెళ్ళాను, త్వరగా వెళ్ళి వేదికకి వాక్యం చెప్పేశాను, ప్రార్థన చేసేసాను. ఇక ఇంట్లో ప్రార్థన చేద్దామని వెళితే అప్పుడు చెప్తున్నారు, అన్న మీరు రాకమునుపు పోలీసు వాళ్ళు వచ్చి పెద్ద గొడవ చేశారన్నా. మీకు అర్థమైందా? మరి అంతే, పోలీసు వాళ్ళు వచ్చి పెద్ద గొడవ చేశారన్నా. ఆ తర్వాత ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఏమంటే మేము ఇష్టపడి పెట్టుకున్న మీటింగు, దీనికి పర్మిషన్ ఏంటంటే అని ఏరియాలో వాళ్ళు చెప్పి పంపిస్తే వెళ్ళారన్నా అంటే నాకు అప్పుడు అర్థమైంది. ఓకే, పోలీసు వాళ్ళు వచ్చి గొడవ చేసేటప్పుడు సావకుడిగా నేను అక్కడ ఉండకూడదని దేవుడు తెప్పించి ట్రాఫిక్ పెట్టాడు అక్కడ. మీకు అర్థమైందా? మరేంటి, ఆయన చిత్తం లేనిది మనకేం జరగదు, ఆయన ఆజ్ఞ లేనిది ఏం జరగదు. దేవుడు లారీ వాళ్ళని, స్కూటర్ వాళ్ళని, బైక్ వాళ్ళని, కారు వాళ్ళని తొందర పెట్టాడు. ఎలాండ్రా రే లారీ అడ్డం పెట్టరా, అడ్డం పెట్టు అని ఆడికి చెప్పి ఆడు కూడా లోపడ్డాడు. ఆడు అడ్డం పెట్టబట్టి ట్రాఫిక్ జామ్ అయింది. 2 గంటలు నేను ఆగా. సావకుడుగా నా విలువ అక్కడ పోకుండా దేవుడు నన్ను ఘనంగా ఉంచాడు. మరేంటి ఇప్పుడు పోలీసు వాడు వచ్చి అక్కడ గొడవ చేసి ఆపి ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ డీమ్ అంటుంటే నేను అక్కడ చేతులు కట్టుకొని ఉంటే నా దేవునికి ఇష్టం లేదు అట్లాగా. మరి నేనేం చేస్తానంటే ఆయన సావకుండా కదా నేను. మరి నేను ఆయన సావకుండా ఇంటి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటే నేను చేతులు కట్టుకుని ఉంటే ఆయన చూస్తాడేంటి? చూడలేక నన్ను అక్కడ కొంచెం హోల్డ్ చేసి పెట్టాడు అక్కడ. ఎప్పుడు మన ఉద్రేకాలతో మనం కేకలు ఇవ్వకూడదు. సరే వర్షం వస్తుంది ఆపుదాంలేమ్మా అంటే వంటది ఏంటే లే జరగాల్సిందే కాదమ్మా, వర్షం వస్తుంటే ఆగిపోతా అనింది. సరే ఇప్పుడు ఆగిపోతా అంటే నేను ఆగదా అని నేను ఎక్కడనేది? ఆ విశ్వాసాన్ని నేను ఎందుకు ఒమ్ము చేయాలి అని నేను సరేలే వాళ్ళు ఆగిపోద్దు అంటున్నారు కదా, నేను చెప్పాను కదా నా పద్ధతి, నేను చెప్పాను కదా, నేను టెన్షన్ పడను. ఎందుకు వచ్చిన కనవన్నీ కుర్చీ వేస్తే కూర్చోనన్నా, అది ఆగితేగా వర్షం. నేను మరలా ఒక 20 గంట 30 గంటల తర్వాత అడిగాను, ఏమ్మా అంటే ఓ పని చేద్దాంలే అన్న, ఇక్కడ ఒక చర్చి ఉంది, వాళ్ళని అడుగుతాము, పర్మిషన్ అడుగుతాము, ఆ చర్చిలో పెట్టండి అనింది. నేను అంటాను నాకేమి ఇబ్బందిలే, వచ్చి లైట్లు కట్టి మైకులు పెట్టి 4 పాటలు పడి వాక్యం చెప్తా. ఇంత పెద్ద వర్షంలో జనం రావాలిగా. ఇప్పుడు నేనేమో పోయి ఆ చర్చిలో కూర్చుంటా, జనం ఎట్లా వస్తారు? తడిచిపోయి పిల్లలు రావాలి, ఎవరు వస్తారమ్మా? ఒప్పుకోరే. సరే పర్మిషన్ తీసుకొచ్చుకోండి, ఆ చర్చిలోకి వెళ్ళి వాళ్ళు పెట్టుకోమంటారేమో అడుగురాపండి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చారు. అసలు ఈ సంగతి అంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు తగిన స్థలం, పరిశుద్ధమైన స్థలం అన్నానే దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాయి, వినండి. సరే వాళ్ళు పోయి ఆ చర్చి వాళ్ళని అడిగితే పెట్టుకోండి, మీరు ప్రార్థన పెట్టుకుంటే మేము కాదంటామేంటి అని వాళ్ళు కూడా సంతోషించారంట. వచ్చారు వీళ్ళు, అన్నయ్య పెట్టుకోమన్నారు, అసలు మీరు వస్తానంటే ఇంకా సంతోషం అంటే వాళ్ళకి, పెట్టమన్నారు అన్నయ్య అంటే సరే చూసొద్దాం పదా అని వెళ్ళా. మీరు నమ్మండి నా మాట, తలుపు తీశారండి, చర్చి తలుపు, చెప్పకూడదు కానీ భయంకరమైన కంపను ఇంకా లోపలికి వెళ్తే నేను ఉండలేకపోయానండి.
ఆ చర్చిలో రాత్రుల్లో వాళ్ళు వచ్చి పడుకుంటున్నట్టున్నారు. ఆ చర్చి నంబర్స్ ఎవరో దుప్పట్లు మాసిపోయిన దుప్పట్లు అక్కడే ఉన్నాయి. అసలు ఆ పిల్లు ఆ దిండ్లు అయితే నల్లగా, అయ్య బాబోయ్ అంత దరిద్రంగా ఉన్నాయి. ఇంకా ఏమో భోజనం చేసినట్టున్నారు. రాత్రి భోజనం చేసిన పళ్ళాలు అట్లాగే పక్కకు నెట్టేస్తున్నారు. నేను అడిగాను, ఇదేంటిది అన్న. చర్చియా? నాకు చాలా బాధ అనిపించింది. ఏం చర్చమ్మా, ఏంటమ్మా ఇదని నేను అన్నాను. ప్రార్థన జరగకపోయిందిలే కానీ మన పిల్లలందరినీ తీసుకురండి, స్త్రీలు మీరు కూడా మీరు ఒక 5-6 రండి, ఈ ప్రార్థన అనే సాగుతానన్న దీన్ని శుభ్రం చేద్దాం అని అక్కడ మనకు వచ్చే 8-9 కుటుంబాల స్త్రీలు, అలాగే నేను తీసుకెళ్ళిన యవనస్తులైన పిల్లలు అందరం కలిసి ఆ మందిరం శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిచి ఆ రాత్రి అక్కడ ప్రార్థన పెట్టేసి వచ్చానండి. అప్పుడు నేను అడిగాను మనకు ప్రార్థన మందిరంకి వచ్చి ఆ 8-9 కుటుంబాల వాళ్ళని, కాదమ్మా భోజనం చేసేటప్పుడు ఇంట్లో కూర్చొని, కాదమ్మా ఏంటి మందిరం అట్లా ఉంది, ఆరాధన జరగదా అక్కడ అంటే ఆమె తక్కువని ఏమనింది, అందుకేగా 15 కిలోమీటర్లు అయినా కూడా మేము ఓసన మందిరంకి ఎందుకు వస్తున్నాం అనుకున్నావా? నీకు అర్థమైందా? అంటే ఆమె భావన ఏంటంటే 15 కిలోమీటర్లు అయినా మేము ఇంత దూరం ఎందుకు వస్తున్నామంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి మాకు అది తగిన స్థలము. మీకు అర్థమైందా? మరి అది మేము ఆధ్యాత్మికంగా ఎదగాలి, వర్ధిల్లాలి, మేము ఫలించాలి, దేవునికి చేరువ కావాలన్న ఆశ మాకుంది. కానీ ఎందుకు మేము 15 కిలోమీటర్లు అయినా దూరం అనుకోకుండా, భారం అనుకోకుండా, ఖర్చు అనుకోకుండా మేము పిల్లగా మొత్తం వేసుకొని వచ్చేస్తున్నాం అక్కడికంటే మాకు ఇది తగిన స్థలము. ఇది దేవుడు మమ్మల్ని నాటి మమ్మల్ని ఫలింప చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు మాకు ఇచ్చిన పవిత్రమైన స్థలం బాబా. ఇక్కడ మేము ఉపదేశం చేత బలపరచబడుతున్నాం. నిజమే, నువ్వు ఏర్పరచబడిన వాడవైతే, నువ్వు ఆయన పేరు పెట్టబడిన వాడవైతే, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీకు ఒక తగిన స్థలాన్ని ఏర్పరచి ఆయన నిన్ను తీసుకుని వచ్చి అక్కడ నాటుతాడు, అక్కడ నువ్వు ఫలిస్తావు. ఆమేన్. ఇక నా సంగతి చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి సేవకుడు అన్నట్లుగా పెంచారు నన్ను. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను. మా అమ్మ మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను సేవకుడిని కానీ పెంచారు. నాకు బడి, గుడి, ఇల్లు తప్ప ఇంకోటి తెలీదు. స్కూల్ నుంచి రావడమో, పుస్తకాలు ఇస్తున్నాడు కొట్టడమో, స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్ళిపోవాలి, చర్చి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను మా పాస్ గారితో కూడా చిన్నప్పటి నుంచి అది కదా తబలా ప్లే చేస్తాం, మా పాస్ గారితో తిరుగుతుండేవాడిని మీటింగ్లు కోటాలకి. ఇంకా నేను చర్చి దగ్గరికి వెళ్ళేసరికి మా వాళ్ళు చర్చిలో ఉన్న వాళ్ళు రెడీగా ఉంటారు మీటింగ్కి వెళ్ళడానికి సామాన్లు సర్దుకొని. ఇంకా నేను వెళ్ళడం వాళ్ళతో కలిసి వెళ్ళిపోవడం మీటింగ్కి. అంచేత స్కూల్ నుంచి రావడం, పుస్తకాలు ఇస్తున్నాడు కొట్టడం, పరుగో చర్చి దగ్గరికి. అలాగ పెంచారు నన్ను. మా నాన్న అనేవాడు, నన్ను అప్పుడప్పుడు ముద్దు వచ్చినప్పుడు నన్ను ఒళ్ళు కోసపెట్టుకొని, నాయన నువ్వు పెద్ద సేవకుడు కావాలి, గొప్ప సేవకుడు కావాలి, నిన్ను రామాయపట్నం పంపిస్తా. ఎక్కడికి? ఎక్కడ రామాయపట్నం తెలుసా మీకు? ఒంగోలు దగ్గర ఉండరా? ఒంగోలు దగ్గర అనుకుంటాను అది. అక్కడ కావలి దగ్గర నాకు తెలియదులే, నేను వెళ్ళా. మా నాన్న చెప్పేవాడు, నిన్ను రామాయపట్నం పంపిస్తా, బైబిల్ ట్రైనింగ్ చేయిస్తా, నువ్వు గొప్ప సేవ చేయాలి అట్లని. అర్థమైందా మా నాన్నకి? ఆ తర్వాత మా నాన్న రామాయపట్నం పంపిస్తా, అక్కడ ఏదో బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ ఏదో ఉందంట. మా నాన్న ఆశ అలా ఉండేది. తర్వాత హోసన మినిస్ట్రీస్కి మేము వెళ్ళడం నేర్చుకున్నాము. ఆ హోసన మినిస్ట్రీస్లో నాటబడ్డాము. దేవుడు ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తాను, మా నాన్న నన్ను అక్కడికి తీసుకెళ్ళి రామాయపట్నంలో చేర్పించాలనుకునేవాడు కదా, ఒకవేళ రామాయపట్నం బైబిల్ ట్రైనింగ్ చేసి ఉంటే ఎక్కడ ఉండేవాడినో అనిపిస్తుంది నాకు. మీకు అర్థమైందా? దేవునికి తెలుసు. ఎప్పుడైతే ఆ లోక సంబంధమైన వాటిలో నుంచి, ఆ ఆచార సంబంధమైన వాటిలో నుంచి మేము దూరం కావాలని అందరిని వదిలేసుకుని అన్నింటిని విడిచిపెట్టి ప్రత్యేకించబడిన వారమై ఒక ఆత్మ సంబంధమైన సహవాసంలో చేరేమో, దేవుడు నాకు తగిన స్థలం ఒకటి ఏర్పాటు చేసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి నేనే అనుకుంటాను,
అయ్యో బాబోయ్, నన్ను ఇక్కడ కాకుండా దేవుడు ఇంకొక చోట ఎక్కడన్నా నాటుంటే నేను ఏ మూల పడిపోయి ఉండేవాడినో అనిపిస్తుంది, నేను ఏ మూల మరుగైపోయి ఉండేవాడినో అనిపిస్తుంది. నాకంటూ ఒక తగిన స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజున ఆయనకి మహిమ కలుగునట్లు, ఆయన కొరకై ఫలించునట్లు, ఆయన కొరకై జీవించునట్లు. వింటున్నారా? ఆ పాటలు కూడా రాసింది అదే, నా ప్రేమ ప్రపంచం, వేరే ప్రపంచం నాకు లేదు, వేరే ప్రపంచం నాకు లేదు నాయన, వేరే ధ్యాస నాకు లేదు, నాకున్న ప్రపంచం నీవే, నీ ప్రేమ ప్రపంచం. వేరే ఆలోచన, వేరే కార్యక్రమాలు, వేరే కార్యకలాపాలు, వేరే ప్రపంచం నాకుంటే దాని గురించి ఆలోచించేవాడిని. దేవుడు నన్ను నా కొరకు తగిన స్థలాన్ని, ఇదిగో ఈ రోజున మీ అందరికీ నేను మీతో చెప్పేది ఏంటంటే, ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలకు ఆయన వాళ్ళ కొరకై ఒక ప్రత్యేకించబడిన స్థలం. ఏదయ్యా ఈ స్థలం అంటే, నీ కొరకు తగిన పరిశుద్ధమైన స్థలం, తగిన స్థలం. అక్కడ నువ్వు నాటబడితే నువ్వు బహుగా ఫలిస్తావు. ఒక అనుభవం. ఇక రెండో అనుభవానికి వద్దాం. రెండవ అనుభవం ఏంటంటే, ఏంటి ఆయన ఏర్పరిచిన ప్రత్యేకమైన స్థలము అని అంటే, చూడండి కీర్తనల గ్రంథంలోని 18వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుతారండి. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ రెండవ అనుభవం మీరు చూసేది ఏంటంటే, విశాలమైన స్థలం అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ స్థలం? ఏమండి నేను అంటాను, ఆయన మన కొరకు ఒక విశాలమైన స్థలం. మరి నేను మిమ్మల్ని ఒక మాట అంటాను, ఆయనేమో మనకు విశాలమైన ఒక స్థలాన్ని ఏర్పరిచి అక్కడ మనల్ని నాటితే, మన కాళ్ళకి చుట్టుకొని ఉన్న ఈ ఇరుకంతా ఎక్కడిది? మరి ఈ ఇరుకులన్నీ ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి మనకు? వింటున్నారా? చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి అంటారు, అన్న చాలా ఇరుకుల్లో ఉన్నానన్నా. ఎందుకున్నావు ఇరుకుల్లో? హలో, ఇరుకుల్లో ఎందుకున్నావు? నీ కాళ్ళకు బంధకాలు, నీ చేతికి సంకెళ్ళు, నీ నోటికి ఆటంకాలు. ఈరోజు కదలలేక, మెదలలేక, వెళ్ళలేక, ఉండలేక, పడుకున్న, నిద్ర పట్టక, తిన్న, వంట పట్టక, అల్లాడిపోతూ, తల్లడిల్లిపోతూ, జీవితంలో సగం ఆయుష్యం కరిగిపోయిందే. ఎందుకున్నా ఈ ఇరుకులు? కొంతమంది ఏమంటారంటే, రాత లేదు, గీత లేదు. ఆయన నిన్ను నాటేది ఎక్కడ నాటుతాడు? ఇరుకుల్లో నాటాడు. ఆయన నిన్ను కదలలేక, మెదలలేక ఉండే ఆ ఇరుకైన చోట ఉంచడు. నువ్వు కన్నీళ్లు పెడుతూ బొబ్బెరెత్తిపోయి అల్లాడిపోతూ, తనడెళ్ళిపోతూ, గూటికి నోటికి చేరక, ఒకవేళ అనర్థాలతో వ్యర్థమయ్యేటట్లుగా ఆయన నిన్ను చేయడు. ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏ ఆటంకాలు లేని, అవరోధాలు లేని, అభ్యంతరాలు లేని విశాలమైన స్థలం నీ కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. కానీ నువ్వు ఇంకా ఇరుకుల్లో ఎందుకున్నట్టు? వింటున్నారండి? నువ్వు నలపబడడం, నువ్వు కృంగిపోవడం, నువ్వు నశించిపోవడం ఆయన చిత్తం కాదండి. నేను ముందే చెప్పాను కదా, ఆయన చిత్తం మన ఎడ ఎలా ఉంటుందంటే ఉన్నతంగా ఉంటుంది. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లై ఉన్నవి, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లై ఉన్నవి, వాటిని వివరించి చెప్పలేను, వాటిని వివరించి చెప్పలేను. అవి అన్నీయును లెక్కకు మించినవై ఉన్నవి అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడ నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారం.
ఒక్క మాట, ఆయనకి మన ఎడల ఇంత ఉన్నతమైన విస్తారమైన ఆలోచనలు లేకపోతే ఈ రోజున ఈ మహానగరంలో మీరు ఉండేవాళ్ళండి? చెప్పరేంటి? మీరు ఇప్పుడు అనుకున్నారా నేను బెంగళూరుకి వెళ్తాను, బెంగళూరులో ఉద్యోగం చేస్తాను, బెంగళూరులో నా ఫ్యామిలీ పెట్టుకుంటాను, బెంగళూరులో ఇలాగా ఉన్నతమైన ఒక ఆశీర్వాదకరమైన జీవితం అని అనుకున్నారా? మనం అనుకోలేదు, కానీ ఆయన అనుకున్నాడు. ఆయనకి మన ఎడల ఉన్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి. కానీ ఈ రోజున ఆ ఉన్నతమైన తలంపులు కలిగిన ఆయన మన కొరకు నిర్ణయించిన ఆ విశాలమైన స్థలమందు కాకుండా ఇరుకు కలిగిన స్థలమందు కొన్ని ఆటంకాలు మనకై మనం ఏర్పాటు చేసుకుంటామండి. దేవుడు ఏర్పాటు చేయడు. దేవుడు ఏమన్నాడు? నేను ఒక వరపుత్రుడిని ఇస్తాను, మంగళకత్తి అతని నెత్తి మీదకి రాకుండా, ద్రాక్షరసం అతనికి ముట్టకుండా జాగ్రత్తగా మీరు కనుక అతన్ని పెంచితే అతన్ని నేను ఎలా చేస్తాను? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించే నాయకుని గొప్పవానిగా చేస్తాను అన్నాడు. దేవుని తలంపు అది. వింటున్నారా నేను చెప్పే మాట? మీరు నా కొరకు ప్రత్యేకించబడితే, నా పేరు పెట్టబడిన ప్రజలై మీరు ఉంటే, మీరు ఆ సపరేషన్, ఆ ప్రత్యేకత కలిగిన బ్రతుకుని గనక మీరు అవలంబిస్తే, నేను మిమ్మల్ని అంత ఘనంగా, అంత ఆశీర్వాదకరంగా ఉంచుతాను, నేను గొప్పవానిగా చేస్తాను అన్నాడు. నాకు ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి. శాంసన్ పతనమైపోవడానికి గల కారణాలు ఏంటి? దైవ ప్రణాళిక నిరర్ధకం చేసుకోవడానికి గల కారణం ఏంటి? ప్రత్యేకత లేకయే. ఇంకా నేను తెగించి ఒకే ఒక మాట చెప్పాలంటే, తన ఓన్ డిసిషన్స్, తన వ్యక్తిగత నిర్ణయాలు, సొంత నిర్ణయాలు. దేవుని మాట వినడు, తల్లిదండ్రుల మాట వినడు, ఎవడి మాట వినడు, ఆయనే నిర్ణయాలు తీసేసుకుంటాడు. ఏ త్రోవలో వెళ్ళకూడదని దేవుడు చెప్పాడో అదే త్రోవలో వెళ్ళాడు. ఎక్కడ నువ్వు వాళ్ళతో సహవాసం చేయకూడదు అన్నాడో వాళ్ళతో సహవాసం చేశాడు. ఎవరిని వివాహం చేసుకోకూడదో వాళ్ళని వివాహం చేసుకున్నాడు. ఏ బ్రతుకు బ్రతకకూడదో అదే బ్రతుకు బ్రతికాడు. ప్రత్యేకత లేకుండా పోయింది. వాళ్ళే వీళ్ళే వాళ్ళైపోయారు. అలా ఉండొద్దని ఎందుకన్నాడు? వాళ్ళతో చేరద్దని ఎందుకన్నాడు? వాళ్ళకి నీకు ప్రత్యేకత ఉండాలనే కదా. ఏంటంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలీయులను విడిపించే న్యాయాధిపతిగా, ప్రవక్తగా ఉండాలి, శక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలని అనుకున్నాడు దేవుడు. కానీ ఆ ప్రత్యేకతను ఎప్పుడైతే కోల్పోయాడో శాంసన్, ఒక మాట, తన కాళ్ళకి తనే బంధకాలు వేసుకున్నాడా లేకపోతే దేవుడు వేసాడా? అంతే మరి. ఆయన నిన్ను ఇరుకులేని విశాల స్థలమందు ఆరాధన అయిన తర్వాత ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను, అక్కడ ఇంచుమించు 80,000 ఇస్తున్నారు నాకు, అయితే 1 lakh ఆఫర్ చేస్తున్నారు ఇంకొక కంపెనీ, నన్ను వెళ్ళమంటారా అని అడిగాడు. నాకు ఈ కంపెనీల మీద అంత నాలెడ్జ్ నాకు లేనప్పుడు మనం నోటుకొచ్చిన మాట చెప్పచ్చా? నాకు అలవాటు లేదు అట్లాగే చెప్పడం. నాకు తెలిసిందైతే చెప్తాను, తెలవకపోతే ప్రార్థనలో పెడతాను, బాబు నీకు ఏది క్షేమమో దాన్ని ప్రభు జరిగించేటట్లు ప్రభుని అడుగుతానని చెప్తానే కానీ తెలియని దాన్ని తెలిసినట్టుగా మాట్లాడి, తెలియని దాన్ని కూడా తెలిసినట్లుగా ఆలోచన చెప్పి నాకు అది అలవాటు లేదు. నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను అది నేర్చుకోలేదు. తెలిసింది ఏదంటే తెలిసినట్టు చెప్తాను, అది కాదు ఇటు చేసుకో బాగుంటుంది అట్లా అని. తెలియకపోతే ప్రార్థన చేస్తాను, ప్రభు నీకు మేలు చేస్తాడు అంతే. నేను అన్నాను, ఈ ఆఫర్ల సంగతి, ఈ కంపెనీల సంగతి, నీ చదువు ఇవన్నీ నాకు తెలియదు తమ్ముడు, అంత నాకు నాలెడ్జ్ లేదు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అని చెప్పాను. సరే, ఆ తమ్ముడు మాకు విజయవాడకు వస్తాడండి. ఆ తమ్ముడు అన్నాడు 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి, అన్న నేను ప్రార్థన చేస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు, అది 1 lakh ఆఫర్ ఇస్తున్నారు వాళ్ళు, ఇప్పుడేమో 80,000 ఇస్తున్నారు నాకు ఆల్రెడీ, వెళదామా వద్దా అనేది నాకేం అర్థం కావట్లేదు అట్లా అని. సరే, నేను అన్నాను అట్లా కాదు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, అది నీ బాధ్యత, ప్రభుని అడుగు, మరి నేను కూడా ప్రార్థన చేస్తాను, నా బిడ్డకి సహాయం చేయి అట్లా కానీ అని. మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను వినండి.
అంటే ఇప్పుడు కాదు, ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆ తమ్ముడు 2-3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఆ తమ్ముడు తర్వాత వచ్చి చెప్పాడు, అన్న నేను ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఏమి నడిపింపు రావట్లే, మనసులో నెమ్మది ఉండట్లే, నాకెందుకో వద్దనిపిస్తుంది, దేవుడు అట్లాంటి తలంపిస్తున్నాడు అట్లా అని. నేను అన్నాను, తమ్ముడు నేను కూడా ప్రార్థన చేస్తుంటే నాకు కూడా ఎందుకో సమ్మతిగా ఏం లేదు, మరి నువ్వు ప్రార్థన చేస్తుంటే ఇట్లా అంటున్నావు కదా, మరి నువ్వు నిర్ణయం తీసుకో. మరి నేను చెప్పడం కాదు, ఆ తర్వాత మరి నేను చెప్పాను అనుకో, ఆ పాస్టర్ గారు మాట విన్నాను, ఇప్పుడు అదే జాబ్లో నేను కనుక్కుంటే ఇప్పుడు 5 లక్షలు సంపాదించేవాడిని, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకు వచ్చిన గొడవ? కనుక నేను చెప్పడం కాదు, నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభు నీకు ఏదో నడిపి. కాదన్నా ఆగిపోతాను ప్రభు, నాకు ఎందుకో మనసు ప్రశాంతత ఇవ్వట్లేదు, వద్దనిపిస్తుంది, ఆగిపోతానన్నా. చాయిస్ ఆఫ్ సెల్ఫ్, నీ ఇష్టం, నీకెట్లా తోస్తే అట్లా అని చెప్పాను. ఆశ్చర్యమైన సంగతి అయిపోయింది. అతను వద్దని చెప్పి ఆ 80,000 రూపాయలు ఇచ్చే కంపెనీలోనే ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు. గట్టిగా ఒక 5-6 నెలలు ఉంటుందండి. 5-6 నెలలు అయిన తర్వాత నా దగ్గరికి అతను ఉదయాన్నే వచ్చి నా గది ముందు కూర్చొని ఉన్నాడు. నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చి ఆలస్యంగా సిద్ధపడి బయటకు వస్తే ఉన్నాడు. తమ్ముడు ఏంటి ఎలా ఉన్నావు అంటే, ఆ తమ్ముడు లేచి వచ్చి ప్రార్థన చేసుకుని వచ్చానన్నా అని చెప్పి చెప్తున్నాడు. అన్న 5-6 నెలల క్రితం నేను కంపెనీ సంగతి చెప్పాను కదా, 1 lakh ఆఫర్ ఇస్తున్నాడని, ఆ కంపెనీలో కనుక చేరుంటే ఈరోజు నేను రోడ్డును పడిపోయి ఉండేవాడిని అన్న, రోడ్డును పడిపోయి ఉండేవాడిని. కంపెనీ సీల్ చేసేసారు అన్న, కంపెనీ ఎత్తేసారు దాన్ని. ఇదిగో పలానా ఫ్రాడ్ జరిగిందంట, ఏదో వాళ్ళ కేసు లేదు, మొత్తం మనకు అనవసరం లేండి. 10 years బ్యాక్. ఈ రోజున ఎటు కాకుండా నేను రోడ్డును పడిపోయి, అంటే దేవునికి నిన్న కాదు, ఈరోజు కాదు, ఫ్యూచర్ తెలుసు అన్నప్పుడు దేవుని చేత మనం విశాలమైన, ఇరుకులేని విశాలమైన స్థలమందు మనం నాటబడాలి. కానీ మన సొంత నిర్ణయాలతో మనకై మనం ఆటంకాలు వేసుకోకూడదు, లేకపోతే మనకై మనం కాళ్ళకు బంధకాలు వేసుకోకూడదు. హలో, వింటున్నారా? ఈ రోజున యవనస్తులు, అనేక మంది యవనస్తులు ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోతున్నారో తెలుసండి. దేవుని చేతితో నాటబడక, ఆయన చేతిలో వాడబడక, ప్రభువా నీ చిత్తం ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ సంకల్పానుసారంగా విశాలమైన స్థలం, నాకు ఆటంకాలు లేని, అభ్యంతరాలు లేని, లేకపోతే నాకు ఇరుకు లేని విశాల స్థలమందు ఎక్కడో నీవు నన్ను నాటునైనా, నా కుటుంబాన్ని నాటునైనా అని దేవునికి అప్పగించుకోకుండా వాళ్ళకై వాళ్ళు కొన్ని ఏర్పాటు చేసుకొని, వాళ్ళకై వాళ్ళు నిర్ణయాలు తీసుకొని బంధకాలలోకి వెళ్ళిపోతున్నారండి. ఎస్పెషల్లీ యూత్, యవనస్తులు అయిన వాళ్ళు, మరి ముఖ్యంగా బెంగళూరులో ఉన్న మహానుభావులు. ఎందుకంటే పెద్దోళ్ళు దూరంగా ఉంటారు, తల్లిదండ్రులు దూరంగా ఉంటారు, కుటుంబీకులు ఎక్కడో ఉంటారు. ఇక్కడికి వచ్చి వీళ్ళేమో చార్మినార్ కడతారంటారు. మేము చార్మినార్ కట్టేస్తాం, తాజ్మహల్ కట్టేస్తాం, బంగాళా కట్టేస్తాం, బంగాళాఖాతంలో దూకేస్తాం అంటారు. పాపం వాళ్ళేమో అక్కడ పగటి కలలుగా అంటుంటారు, మా అబ్బాయి బెంగళూరులో చదువుతున్నాడు, మా అబ్బాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అబ్బో బెంగళూరు బాగానే ఉంది, మీ అబ్బాయే బాగలేడు. వింటున్నారా? దేవుడు నిన్ను ఎక్కడ నాటాలని అనుకున్నాడు, ఎక్కడ నాటుతానంటున్నాడు? విశాలమైన స్థలం, నా పేరు పెట్టబడిన నా జనులను, నీవు ఆయన బిడ్డవి, నీవు ఆయన రక్తంతో కడగబడిన వాడివి, నీవు ఆయన సొత్తు అయిన ప్రజలవి అన్నప్పుడు నీ కొరకు ఆయన ఏర్పాటు చేసిన స్థలం ఇరుకులలో, ఇబ్బందులలో, కన్నీళ్లలో, కష్టాలలో, నష్టాలలో ఒకరి దగ్గరికి వెళ్ళి తలదించుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకుని, గడ్డం పట్టుకుని బతిమాలుకునేటట్లు కాదు, నిన్ను విశాలమైన స్థలమందు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. అదేంటంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు కదా, వాళ్ళు బబులోనులో వాళ్ళు ఎవరయ్యానంటే బానిసలు. ఎవరాళ్ళు? అందరు చెప్పండి, ఎవరాళ్ళు? వాళ్ళు స్వతంత్రులు కారాళ్ళు, బానిసలు. ఏమండి, బానిసల్ని స్వతంత్రులు ఎలాగ చూడాలి? బానిసల్లాగే చూడ. ఇప్పుడు మీ ఇంట్లో పని మనుషులు ఉన్నారనుకోండి, పని మనుషులకి మీరు జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అన్నీ వేసి ఉప్మా చేసి పని మనుషులు పిలిచి దమ్మ కూర్చొని తినమ్మ తిను అంటారమ్మా.
అట్లాంటి గాంధీ తాత మనవరాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వేడివేడిగా కాఫీ కలిపి మీ పని మనిషి పిలిచి, అమ్మాయి ఇదిగో కాఫీ తాగు అని అంటారా? మరి బానిసలు ఎలాగ చూడాలి బబులోనులో? కానీ జాగ్రత్తగా వినండి మీరు, ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు ఓకుమ్ముడిగా దుమ్మిగా వాళ్ళ మీద లేచినా కూడా దేవుడు బబులోనులో వారిని ఇరుకులేని విశాలమైన స్థలం ముందే పెట్టాడండి. ఒక రోజున రాజు అంటాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడే మహోన్నతుడైన దేవుడు, వాళ్ళకి అడ్డు లేదు ఇక్కడ, వాళ్ళకి ఆటంకం లేదు ఇక్కడ, వాళ్ళ మాటకి తిరుగులేదు ఇక్కడ, వాళ్ళు ఏం చెప్తే అదే జరగాలి, వాళ్ళ ఆలోచన నెరవేర్చబడాలి. వాళ్ళ దేవుడే సజీవుడైన దేవుడు, వాళ్ళ దేవుడే మహోన్నతుడైన దేవుడు. వాళ్ళకి ఎదురు లేకుండా పోయింది అక్కడ. కారణం ఏంటంటే వాళ్ళు ఆయన కొరకు ప్రత్యేకించుకున్నారు అక్కడ. వింటున్నారా బాబా? వాళ్ళు ఆయన పేరు పెట్టబడిన వారై ఆయన కొరకు ప్రత్యేకించుకున్నారు. వాళ్ళకి ఏది ఇచ్చినా ఏది వచ్చినా వాళ్ళు ఒకటే, మేము సజీవుడైన పవిత్రుడైన దేవుణ్ణి ఆరాధించుతున్న వారం, మేము ఇవి చేయ తగదు, ఈ ఆహారము వలన మా శరీరమును మేము అపవిత్రపరచుకోము, మేము ఈ ప్రతిమకు నమస్కరించి మా దేవునికి అవమానం అడుగడుగున ప్రత్యేకతను చాటి చెప్పారు. బెంగళూరులో ఉన్న విశ్వాసులైన వారలారా, ప్రత్యేకంగా ఉండడానికి నిర్ణయించుకున్నావా? కలిసిపోవడానికి తీర్మానించుకున్నావా? ఏం చేద్దాం, పరిస్థితులు అలాగో వచ్చేసాయి. నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళతో ఉండాలి, నలుగురితో ఉన్నప్పుడు వాళ్ళతో తినాలి, నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళతో తాగాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి అంటున్నారండి. నీవు నన్ను ప్రేమించి నాకు ఘనతనిచ్చావు కనుక నేను నిన్ను ప్రేమించాలి కదా అని అలాగ నలుగురితో కలిసిపోవడానికి, వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళని ప్రీతిపరచడానికి కొంతమంది ఉంటారండి. మనుషుల్ని సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళు పొగుడుతారు, వాళ్ళ దేవుళ్ళకి జేజేలు కొడతారు. మీకు అర్థమైందా? ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు గణపరిచావు కనుక నిన్ను ప్రేమించి మీ దేవుడిని గణపరుస్తా అని వాళ్ళ దేవుడిని జేజేలు కొట్టుకున్నారు. ఎందుకలా అంటే ఇప్పుడు క్రైస్తవుడివేనా అసలు? నువ్వు నీ నోట రాకూడని మాట వస్తే నువ్వు ఒక క్రైస్తవుడివేనా? జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి, జీవము కలిగిన దేవుడిని ప్రక్కన పెట్టి అన్య దేవతలను లేకపోతే వాళ్ళని వీళ్ళని నువ్వు పొగుడుకుంటూ వాళ్ళకి జేజేలు కొడితే అసలు క్రైస్తవుడివేనా? నీ ప్రత్యేకత ఏది? బబులోనులో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అగ్ని చల్లారిపోవడానికి, సింహాలలో మూయబడడానికి, వాళ్ళు ఆ దేశంలో వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి గల కారణం ప్రత్యేకించబడిన వారై ఆ ప్రత్యేకతను కాచుకున్నారు. దేవుడు వాళ్ళని ఎక్కడ నాటాడు? ఒక సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పేది కూడా ఏంటంటే, 1,000,000 మంది మధ్యలో నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వాడవైతే 1,000,000 మంది మధ్యలో నిన్ను ప్రత్యేకంగా నా దేవుడి పైకి లేవనెత్తుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటర్వ్యూకి వెళుతూ ఒక చినిగిపోయిన చొక్కా ఉంటే, అంత పేదవాళ్ళండి వాళ్ళు, ఒక చినిగిపోయిన చొక్కా ఉంటే ఆ చినిగిపోయిన చొక్కా వేసుకొని వచ్చాడు వాళ్ళ అమ్మగారితో ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరికి. వాళ్ళమ్మ బోర్ నేర్చింది, నాయనా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ప్రభుని నమ్ముకొని బ్రతుకుతున్నాము, మా వాళ్ళు కూడా మరోలా మాట్లాడుతున్నారు, ఏం చేశాడు దేవుడు, మీకు ఏం చేశాడు దేవుడు అంటున్నారు. ఇదిగో నాయన నా బిడ్డ ఎక్కడికో వెళ్తున్నాడంట ఇంటర్వ్యూకి, ప్రార్థన చేయించుదామని తీసుకొచ్చాను నాయన అని చూసా. మీరు నమ్మరండి, మీరు నమ్మరు. ఇక్కడ షర్ట్ చినిగిపోయి ఉంటే కుట్టు, ఆ చినిగిపోయిన దాన్ని కుట్టేసుకుని ఉంటే అది బాగా క్లియర్ కనిపిస్తుంది. ఇట్లాగా ఈ సైడు స్టిచెస్ చినిగిపోయిందని కుట్టుకొని అతను నిల్చొని ప్రార్థన చేయమన్నా. నేను అన్నాను, తమ్ముడు ఏంటి ఇట్లా వెళ్తున్నావు ఇంటర్వ్యూకి నువ్వు అంటే, నేను ఎక్కడ సందర్భం వస్తాడు చెప్తుంటానండి. మంచి భక్తి కలిగిన ప్రార్థన పరుడు ఆ తమ్ముడు. ఆ తమ్ముడు అన్నాడు, అన్న దేవుడు నన్ను ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో సంతోషంగా ఉన్నాను చాలన్నా. నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నేను అన్నాను, నా షర్ట్ నీకు సరిపోతుందా అన్నాను. ఆడే బక్కోడు, స్లిమ్గా ఉంటాడు,
ఆడేమో స్లిమ్, నేనేమో డ్రమ్ము. నాది వేసుకుంటే వాడికి ఏం గుర్తొస్తుంది చెప్పు? ఏం చేయాలి? వాడికేమో అది అవుతుందంట. సరే ఒక 4 రూపాయలు ఇచ్చి ఒక షర్ట్ కొనుక్కొని వెళ్ళని చెప్దామంటే అర్లీ మార్నింగ్. సరే ఆ తమ్ముడు విశ్వాసాన్ని మనం ఎందుకు ఒమ్ము చేయాలి? నేను చూశాను, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాయి నాకు. నేను అన్నాను, షర్ట్ మరి అంటే, పర్లేదన్నా, దేవుడు నాకు ఇచ్చిందే. చూడండి, దేవుడు నాకు ఇచ్చిందే, చాలు, పర్లేదు, ప్రార్థన చేయండి అన్న. నీళ్ళు మోకాళ్ళు వేసాడు, ప్రార్థన చేసి పంపించాను. మీరు నమ్మండి, ఇప్పటికీ మా ప్రార్థన మందిరంలో అతను మంచి విశ్వాసి. అతను ఇంటర్వ్యూకి వెళితే ఆ ఇంటర్వ్యూ చేసి అతను ఆఫీస్కి పిలిచాడు. ఇతను వెళ్ళాడంట, సీట్లో కూడా కూర్చోలేదంటండి. ఇతను వెళ్ళగానే నమస్కారం, అదే నమస్తే చెప్పి ఆ పేపర్స్ ఇమ్మంటే అతని బయోడేటా ఇవన్నీ ఫామ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చాడంట. అవి కూడా సరిగ్గా చూడలేదు. ఈ అబ్బాయిని అలాగే చూశాడట. ఎక్కడి నుంచి వచ్చావు? పలానా. నీ పేరేంటి? పలానా. వెంటనే అతను సెలెక్ట్ చేసేసాడండి. అవును, సెలెక్ట్ చేసేసాడు, అయిపోయింది. అన్న నేను సెలెక్ట్ అయ్యాను, కాల్ లెటర్ పంపిస్తాను అన్నారని వస్తే నేను దేవునికి స్తోత్రం అనుకున్నాను. ఒక వారం గడుచుంటుంది. వారం తర్వాత అతన్ని సెలెక్ట్ చేసిన మాస్టర్ గారు ఆ అబ్బాయి ఎదురుపడితే ఆ అబ్బాయిని పిలిచి భుజం మీద చేసి అన్నాడంట, నిన్ను ఎందుకు సెలెక్ట్ చేశారో తెలుసా? సార్ తెలియదు సార్. అట్లా అంటే భుజం మీద చేసి సెలెక్ట్ చేసిన అబ్బాయి, ఆ సెలెక్ట్ చేసిన మాస్టర్ గారు అబ్బాయి భుజం మీద చేసి అంటాడంట, నీవు ఆ రోజు చినిగిపోయిన చొక్క కుట్టుకొని వచ్చావే, గుర్తుందా నీకు? సార్ గుర్తుంది సార్. నీ వినయాన్ని చూసి, నీ విధేయతను చూసి నిన్ను సెలెక్ట్ చేశా. నీ చదువును చూసి కాదు, నీ స్టామినా చూసి కాదు, నీ స్టేటస్ చూసి కాదు. మాకు కంపెనీకి మీలాంటి వాళ్ళు కావాలయా, మీలాంటి వాళ్ళు కావాలి. వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకమునిపే, వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకమునిపే ఇంత పెద్ద రికమెండేషన్ కవర్లు పట్టుకుని వచ్చారు. ఇంకా ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మేము ఏం పని చేయిస్తాం, ఏమని చెప్పామనుకో, నేను పలానా తాలూకా అంటారు వాళ్ళు. మీలాంటి వాళ్ళు కావాలి మా కంపెనీకి, అందుకే నిన్ను సెలెక్ట్ చేసింది, జాగ్రత్తగా చేసుకో అని భుజం తట్టి వెళ్ళాడంట. ఆ తమ్ముడు నాకు సాయంకాలం వచ్చి ఆ మాట చెబుతున్నాడు, అన్న ఇట్లాగా అన్నాడు ఆయన, ఇట్లా కలిశాడు, నేను ఆయన థ్యాంక్స్ చెప్పాను అట్లా అని. ఒక మాట చెప్తాను, ఆ కంపెనీలో అతనికి ఎంత మంచి పేరంటే, ఎంత మంచి ఇదంటే, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కానివ్వండి, అందులో పనిచేసే వాళ్ళు కానివ్వండి, అంత గౌరవంగా పలకరిస్తారంట అతన్ని. నేను చాలా ముచ్చటపడ్డా. కనీసం రేనే అనే పదం కాదు కదా, అతన్ని పిలిచేటప్పుడు అతని పేరు పెట్టి అంత గౌరవంగా పిలుస్తారంట. నిజమే. ప్రభు కొరకు మనం ప్రత్యేకించబడి, ప్రభు కొరకు ఏర్పరచబడిన వారమై మనం నిలిచిన ప్రతి చోట, మనం చదువుకునే ప్రాంతం కానీ, ఉద్యోగం చేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ, చేతి పని చేసే చోట, ఎక్కడైనా ఆ ప్రత్యేకతను కనుక మనం కాచుకోగలిగితే ఇరుకు లేని విశాల స్థలమందు నిన్ను ఆయన నాడుతాడు. నీకు ఎదురుగా నిలిచేది ఒక్కటి కనబడదు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఒకవేళ శత్రువులు ఒకముడిగా ఏదో చేయాలని ప్రయత్నం చేసినా నీ కాళ్ళకి వాటిని తగలనివ్వడు. ఏ తెగులు సమీపించనీయక, ఏ సరిచేరనీయక, ఆపదలుని తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా.
కనుక నా ప్రియ సహోదరులారా, ఆయన మొదటిది నీకు తగిన స్థలమందు ఆయన నిన్ను నాటుతాడు. 2 ఇరుకు లేని విశాల స్థలమందు ఆయన నిన్ను నాటుతాడు. ఎప్పుడు అంటే ఆయన జనముగా నువ్వు ప్రత్యేకించబడినప్పుడు, నీవు నిలిచిన ప్రతి చోట నేను ప్రత్యేకించబడిన వాడని, నేను ప్రత్యేకించబడిన దానని, ఎక్కడ ఉన్నా అది నువ్వు కాపాడుకోగలిగితే నిన్ను ఆయన మొదటిగా నీకు తగిన స్థలం, నీకు తగిన స్థలం ఏదైనా, నీ కంపెనీయా, నీ వ్యాపారమా, నీ సంఘమా, నీ సహవాసమా, ఏదైనా ఇది నాకు కలిసి రావట్లే అనే మాట నీ నోట రాదు. ఇక్కడ నేను సంతోషంగా ఉండలేకపోతున్నా అనే మాట నీ నోట రాదు. నీకు ఏది సూటబుల్, ఏది నీకు తగిందో అక్కడ నిన్ను నాటుతాడు. 2 ఆటంకాలు ఏమీ లేని, అభ్యంతరాలు ఏమీ లేని విశాల స్థలమందు నీవు నీ కుటుంబం సుభిక్షతో ఆనందంగా గంతులేసేటట్లు నిన్ను ఆయన విశాల స్థలమందు నాటుతాడు. ఇంకో మాట ఆపనా? చెప్పకుందా? గట్టిగా మాట్లాడితేగా మీరు స్పష్టంగా. మీరు బెంగళూరుకి వచ్చి తెలుగు కూడా మర్చిపోయినట్టున్నారు రా బాబు. మరి గట్టిగా మాట్లాడండి. ఇంకొక మాట కూడా చెప్తా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 21వ వాక్యం. ఎడారి స్థలములలో, అది చాలండి. ఏ స్థలం అంట? చాలా వాల్యుబుల్ వేడ్, ఎడారి స్థలం. ఏమండి, నేను ఒక మాట అంటాను, ఆయన తన ప్రజలను ఈ ఎడారి స్థలములలో నాటడానికి, నడిపించడానికి గల కారణం ఏంటి? ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, నాకు మీరు దగ్గర నుంచి సమాధానం ఎట్లా వస్తుందో చూస్తాను. మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు మనం లేనిపోని భారాలు నెత్తి మీద పెట్టుకోవాలని ఆశిస్తామా, ఉన్న భారాన్ని దించుకోవాలని ఆశిస్తామా? గట్టిగా మాట్లాడండి. ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది కూతురుని తీసుకొని, అన్నయ్య అని. ముసలమ్మ, ఆమెకు అన్నయ్యని అంటే నేను, నా బుజ్జోరు చెల్లెమ్మ పాపం ఆమె. ఆమెకి నాకంటే పెద్ద నాకంటే ఎక్కువ ఉన్న వయసు కలిగిన పిల్లలు ఉన్నారు ఆమెకి. అర్థమైందా? నాకంటే పెద్ద వయసు ఉంది ఆయన పిల్లలకి. ఆమెకి నేను అన్నంట. చెప్పమ్మా చెల్లెమ్మ, నా చిన్న చెల్లెలా చెప్పమ్మా అన్నాను. ఇంకేం చేస్తావు మరి? ఇప్పుడు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు నాయనా బాబు అంటే ఎంత బాగున్నమాట, అంతే కదా. మాకు కూడా సంతోషమే కదా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. నాయనా బాబు అంటే నా తల్లి లాంటిది, లేకపోతే నా తండ్రి లాంటాడు అనుకోవచ్చు. సరే, గౌరవంగా అనుకో, పాస్టర్ గారు అను. అన్నంట, అన్న. మొన్న ఒక అమ్మాయి వచ్చి, అంకుల్ ప్రార్థన చేస్తావా? అంకులా? సరే, ఆ ముసలమ్మ వచ్చి నా దగ్గర, నాయన నువ్వు గట్టిగా ప్రార్థన చేయి నాయన అని ఏడుస్తుంది. గట్టిగా ప్రార్థన చేయాలంట. మన ప్రార్థనలు గట్టి ప్రార్థన, లూజు ప్రార్థన ఉంటుందా? ఏంటమ్మా అన్నాను. నాయన 2 పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలయ్యా, పెళ్ళిళ్ళు కావాలయ్యా, నా భారం అదేనయ్యా. భారం అంట అంకి. ఏంటి అంక ఉన్న భారం అంటే 2 పిల్లలకి పెళ్ళి. నేను అన్నాను, 2 పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదనే భారం నీకుంది అమ్మా, మరి 2 పిల్లలకి బాప్తిస్మం ఇప్పించావా అని అడిగా. అడగాలని లేదా? అంటే ఆమంటది, అంటే ఒక ఇంటోళ్ళు చేసి పంపించేస్తే ఆ తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవు కదా. బాప్తిసానికేమో ఒక ఇంటోళ్ళు చేసి పంపించేస్తే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చూసుకుంటారంట, వివాహానికి మాత్రం ఈమె నిర్ణయం తీసుకుంటుందంట. నా బంగారు తల్లి కదమ్మా. తెలివితేటలు తెల్లారుతున్నాయి మనాళ్ళకి. నేను అదే అడిగానమ్మా, వయసుకు వచ్చిన పిల్లలు, పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదని భారం నీకుందే, మరి వయసుకు వచ్చిన పిల్లలు, పెళ్ళిళ్ళకి ఈడుకు వచ్చిన పిల్లలకి బాప్తిస్మం ఇప్పించలేదే ఇంకా అన్ని భారం ఉందని నీకు తల్లి? మొదట మీరు దేవుని నీతిని
రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత ఆయన మీ నిధులన్నీ నింపుతాడు. మనది ఎట్లా ఉంటుందంటే, మొదట నా నిధులు నింపు, ఆ తర్వాత నేను నీ నీతిని. ఏమంటే నీ నిధులు నింపిన తర్వాత నువ్వు కనబడతావా? మీరు చెప్పండి, మన బుద్ధి ఎట్లాంటిది మనకు తెలీదు. దేవుడి సంగతి పక్కన పెట్టండి, మనకు తెలీదు మన బుద్ధి ఏంటో. కొంచెం ఒంటికి కంటికి పంటికి గనక సమృద్ధి ఉంటే మీరు వచ్చాడు కూర్చుంటారా? ఏంటి అలా చూస్తున్నారేంటి? బుద్ధి మారిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడే కానీ బుద్ధి మారక మునుపు నీకు ఆశీర్వాదం ఇస్తే ఉంటావా? మొదట నీవు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే కదా. మరి అలాంటప్పుడు పిల్లలకు కొంతమంది బాప్తిస్మం అంటే ఎంత తడువు చేస్తారంటే, అది ఏంటో మనం మొయ్యలేని భారం. మనం నిలబడమో ఏంటి నిలబడేది? నిలబడతామో నిలబడలేమో, నాకేం ఆశే. నిలబడడానికి నిలబడకపోవడానికి బాప్తిస్మం పొందిన నీవు క్రీస్తు మరణ పునరుద్ధానములలో నువ్వు పాలొందితే, క్రీస్తుతో కూడా చనిపోయిన నీవు క్రీస్తుతో కూడా లేపబడుతావు. క్రీస్తుతో లేపబడిన నీవు క్రీస్తు నిలిచి ఉన్నవాడు గనుక క్రీస్తుతో కూడా నీవు నిలిచి ఉంటావు కదా. క్రీస్తుతో చనిపోతే, నేను చెప్పేది క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితే, క్రీస్తుతో కూడా నీ స్వాభావికమైన గుణగణాలు పాతి పెట్టబడితే, నీవు నూతన సృష్టి కలిగిన వాడవై, నూతన జీవము కలిగిన వాడవై, నీవు ఆయన పునరుద్ధానపు శక్తితో లేస్తే, నీలో ఉండే ఆలోచన ఎలా ఉంటుంది? పవిత్రంగా ఉంటుంది. నీలో ఉండే తలంపు ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. నీ నడవడి ఎలా ఉంటుంది? పవిత్రంగా ఉంటుంది. మరి పవిత్రమైన నడవడి, పవిత్రమైన తలంపు, పవిత్రమైన ఆలోచన కలిగిన నీవు మరలా ఎందుకు జారిపోతావని ఆలోచిస్తున్నావు? ఆయనతో పాతి పెట్టబడితే ఆయనతో కూడా నీవు లేస్తావు. ఆయనతో లేచిన నీవు ఎన్నటికి కాలు జారనివ్వడు. ఆయనతో ఉన్నావు గనుక. అర్థమవుతుందా? సరే, ఈ మాట ఎందుకు చెప్పానంటే, పిల్లల భారమో, కుటుంబ భారమో, ఉద్యోగ భారమో, పని భారమో, ఏదైనా భారాన్ని దింపుకోవడానికి మనం ప్రయాసపడతాం, భారాన్ని ఎత్తుకోము. అలాగైతే ఒక మాట చూడండి, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయుల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి, ఒరే బాబోయ్, ఈ లక్షల కాల్బాలని నేను ఎంత త్వరగా తీసుకెళ్ళిపోతే అంత మంచిది, ఎంత త్వరగా వీళ్ళ భారాన్ని దించుకుంటే అంత మంచిది, త్వరగా షార్ట్ కట్ రూట్ ఏదైనా తీసుకెళ్ళిపోయి వీళ్ళు లక్షల మంది, వీళ్ళు ఆకలి తీర్చాలి, దప్పిక తీర్చాలి, వీళ్ళకి పరామర్శించాలి కనుక ఇది చాలా భారభరితమైంది, వీళ్ళని త్వరగా తీసుకెళ్ళిపోయి ఐగుప్తులో కనానులో చేర్చేద్దాం అని అనుకోవాలి కదా. ఆయన అనుకోవాలన్నా లేదా? 40 సంవత్సరాలు వాళ్ళని తిప్పి తిరిగిన రూట్లోనే తిప్పి ఎందుకు ఇంత భారం అవసరమా? ప్రభువా, వీడు త్వరగా తీసుకెళ్ళిపోయి ఆడు చేస్తే నీకు భారం తగ్గుతుంది కదా ప్రభువా. అంతేనా కదండి? వయసుకు వచ్చిన పిల్లలు చేసేస్తే భారం తగ్గిపోతుంది కదా. ఆ తల్లి చెప్తుంటే, నాయన ఈ లక్షల కాల్పాలని భుజం మీద పెట్టుకుని అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో నిలిచి ఎందుకు ప్రభువా ఈ భారం? వీళ్ళకి ఎందుకు నాయన ఈ అరణ్యంలో వీళ్ళని ఇక్కడెక్కడ ఇంకా వీళ్ళని అరణ్యంలోనే పెట్టి ఎందుకు ప్రభువా? ఆయనంట అరణ్య స్థలముందు వారిని నడిపించాడంట. ఎందుకంటే అరణ్యము అనేది ఆధారం లేనిది. జాగ్రత్తగా వినండి. ఆధారం అంటే అరణ్యంలో మీరు ఎటు చూసినా ఎక్కడ మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనబడదు. ఏమ్మా ఏం నవ్వుకుంటున్నారు? అరణ్యంలో మీరు ఎక్కడ చూసినా స్టేట్ బ్యాంక్ ఏం కనబడదు. అరణ్యంలో మీరు ఎక్కడ చూసినా కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు ఎవరు మీకు కంటికి అది ఒక నిషీది, అది ఒక తోడు లేని నిరీక్షణ కనబడని అరణ్యం అది. ఇప్పుడు అక్కడ నిన్ను నాటడానికి గల కారణం ఏంటి? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అక్కడక్కడే తిప్పి వాడిని అరణ్యంలో నడిపించడానికి గల కారణం ఏంటంటే, ఏ తోడు లేని, ఏ ఆదరణ లేని, ఏ ఆధారం లేని చోట నిన్ను నాటితే ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రతి విషయంలో ఆయన మీద నీవు ఆనుకోవాలని. స్తోత్రం కలుగునగాక. ప్రతి విషయంలో
నువ్వు ఆయన మీద ఆధారపడాలని. వింటున్నారండి? ప్రతిదీ ఆయన ఆలోచనానుసారంగా బ్రతకాలని, ఏదైనా ఆయన తలంపులు, ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశమే నీలో నెరవేర్చబడాలని ఆయన అరణ్య ప్రదేశమందు ఆయన వారిని నడిపించాడు, నాటాడంట. అంటే ఈ రోజున ఆధారపడడానికి మనకు వేరొక వ్యక్తి ఉండకూడదండి. మనం ఆధారపడడానికి, ఆనుకోవడానికి యూహిత సైన్య సమభీకర రూపిణేకు ఈమె ఎవరు? ఈ అరణ్య మార్గములో తమ ప్రియుని మీద ఆనుకొని వచ్చుతున్న ఈమె ఎవరు? ప్రియుని మీద ఆనుకొని. ఎందుకు ప్రియుని మీద ఆనుకుంది అని అంటే, ఆనుకోవడానికి అరణ్యంలో మరొకడు ఎవడు లేడు. వింటున్నారా నేను చెప్పే మాట? నా పేరు పెట్టబడిన నా జనులను ఒక స్థలమును ఏర్పరచి వారిని అక్కడ నాటుతాను. ఏ స్థలం? ఆ స్థలము ఇది అరణ్య ప్రదేశం. ఎందుకు ఇక్కడ నాటుతాను అంటే, వారు నా మీద ఆనుకోవాలి, వాడు నా మీద ఆధారపడాలి, వాళ్ళకి నేనే మహారాజునై ఉండాలి. మన దృష్టి, మన కాన్సన్ట్రేషన్ మనుషుల మీద వెళ్ళకూడదండి. హలో, వింటున్నారా? మన దృష్టి ఎవరి మీదకి వెళ్ళకూడదండి. మనకు ఎవరి మీద ఆశలు పెరగకూడదండి. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, నేను నీకు భారమైన దూరమైన వేళలో దరికి చేరి ఆదరించి చేరదీసినావయ్యా. ఎంత ప్రేమ నీకయ్యా, చిరకాల స్నేహం ఈ ప్రేమ చరితం గురించి నా కోసమే. చిరకాల స్నేహం ఈ ప్రేమ చరితం గురించి నా కోసమే. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై. కొంతమంది మీద మనం ప్రేమలు పెంచుకుంటాం. హలో, ఆ మాటలు, నేను ఆ పాటలు రాయడానికి ఒక వ్యక్తి కారణం. ఒక వ్యక్తి, ఎందుకంటే వాళ్ళకి చిన్న చేతి పని ఉంది. బీరువాలు తయారు చేస్తారు కంపెనీ, బీరువాలు తయారు చేసే కంపెనీ. కొడుకు కూతురు ఆయనకి, కొడుకుని ఆస్ట్రేలియాకి పంపించి చదివించాడు. నాకు ఆ కుటుంబపు విషయాన్ని మైండ్లోకి వస్తే, ఆ కుటుంబపు విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ చరణం రాసింది నేను. దాన్ని ఆస్ట్రేలియాకి పంపించి ఇక్కడ వాళ్ళకి ఏదంటే బీరువాలు చేసే కంపెనీ, రెక్కల ముక్కలు చేసి కష్టపడి వచ్చిన డబ్బంతా కొడుకు పంపించేవాడు. నా కొడుకు డాక్టరో. నా కొడుకు వచ్చిన తర్వాత మా ఊర్లో హాస్పిటల్ పెడతా కలలుగా అన్నాడు పాపం. క్లుప్తంగా ఒక మాట చెప్తాను, మన మందిరికి వచ్చే ఫ్యామిలీ, అందుకు నాకు అంత చొరవ ఉంది కనుక చెప్తున్నా. కొన్నాళ్ళు అయిన తర్వాత తెలిసింది ఏంటో తెలుసండి, ఉత్తరం లేదు, ఫోన్ లేదు. ఇప్పుడు సంగతి కాదు, ఇది ఇంచుమించు ఒక 25 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. ఉత్తరం లేదు, గీతరం ఏమీ లేదు. ఆఖరికి అడ్రస్ తీసుకుని వీళ్ళు పాపం కష్టపడి అక్కడికి వెడితే ఆడికి పెళ్ళి అయిపోయి ఒక కూతురు కూడా ఉంది అక్కడ. లబో దిబో కొట్టుకొని, ఏంటి నాయన ఈ పని చేసే, పెళ్ళి కానీ చెల్లుందరా, ఉన్నదున్నట్లుగా దోచి ఉన్నదున్నట్లుగా మూటగట్టి నీకు పంపిస్తే ఇక్కడ నువ్వు ఈ పని చేసి పెట్టేవేంట్రా అంటే, వాడు ఒకటే మాట అన్నాడు, నన్ను మర్చిపోండి. మర్చిపోయేదేంట్రా, పెళ్ళి కావాల్సిన ఆడబిడ్డ ఇంట్లో ఉంది, దాని కొరకు కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, ₹1 కూడా దాచిపెట్టలేదు. నువ్వేదో ఆదరిస్తావు అని చెప్పి నేను చదివించి ఇక్కడికి పంపించి ఎక్కడ పెడితే ఏంట్రా అంటే,
మీరు మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు నన్ను మర్చిపోండి అన్నాడు. ఆ తల్లి ఒగ్గబొట్టేసిందండి ఇంటికి వచ్చి. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై. ఇంకో మాట చెప్పనా, కొడుకున్నాడు, ఆదరిస్తాడు, ఉద్ధరిస్తాడని చెప్పి వాళ్ళు ఆదివారం కూడా పని పెట్టుకొని, మందిరం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. అయ్యా రేపు 3 లక్షలు పంపించాలి అయ్యా, అబ్బాయికి 5 లక్షలు పంపించాలంట అయ్యా. ఆదివారం మా పాస్టర్ గారు చెప్తానే ఉండేవాడు, బ్రదరు ఆదివారం రోజు పని ఆపండి. ఆయన వస్తే ఆమె రాడు, ఆమె వస్తే ఈయన రాడు. ఎందుకంటే ఒకరు అక్కడ పనిచేసే చోట ఉన్నారు కదా, ఆమె అక్కడ పనిచేసే చోట ఉంటే ఒక వారం ఈయన వచ్చేవాడు ఆరాధనకి, 2వ ఆదివారం ఈయన అక్కడ ఉంటే ఆమె వచ్చేది. బ్రదరు అట్లా చేయకూడదు, దేవుడు లేడు, వాక్యం లేదు, సన్నిధి లేదు. కొడుకు 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 కొడుకుని సంపాదించి మూట కట్టి పంపిస్తే ఆడ ఒకటే మాట అన్నాడు, నన్ను మర్చిపోండి మీరు. నేను నీకు భారమైన దూరమైన వేళలో దరికి చేరి దారి చూపి నరన నారెనా ఎంత ప్రేమ యేసయ్య. అందుకే నా పేరు పెట్టబడి నా జనుల్ని ఎక్కడ నాడతాడంట? ఎడారి స్థలమునందు. ఎడారి. ఎందుకంటే ఆ ఎడారి స్థలములో నీ కనులు ఎదుటి నేనే ప్రత్యక్షం అవ్వాలి. మీరు ఇంకొక మాట, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. నేను వారిని ఆకర్షించి ఎక్కడికి గట్టిగా చెప్పండి, ఊటీకి కొనిపోయి, నేను మైసూరుకి కొనిపోయి, మైసూరు, ఊటీ, ఇంకా మీ ప్లేస్లు ఉన్నాయి ఇక్కడంతా కాదంట. నేను వారిని ఆకర్షించి ఎక్కడికి కొనిపోయి? అరణ్యమునకు. ఎందుకయ్య అరణ్యానికి కొనిపోయేది? గొంతు పిసికి చంపేస్తావా బావా అంటే కాదు, అక్కడ నేను నీతో ప్రేమగా మాట్లాడడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నీవు ఆధారపడడానికి ఎవరు లేరు, నీవు ఆనుకోవడానికి ఎవరు లేరు, నిన్ను ఆదరించడానికి ఎవరు లేరు. ఆ నిశీధిలో, ఆ ఒకవేళ ఆ అరణ్యములో ఏ తోడు లేక నీవు నిలిచిన వేళ నేను నీ ప్రక్కన నీ ఒంటరితనములో జంటగా నిలిచి నీతో ప్రేమగా మాట్లాడడానికి. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో మనం అనుకుంటాం ఎందుకు దేవుడు ఇలాగా చేశాడు అని. నేను ఒక మాట చెప్పనా, దేవుడు నిన్ను ఎప్పుడు చేయి విడిచేవాడు కాదు, ఎప్పుడు బాధ పెట్టేవాడు కాదు, లేకపోతే దేవుడు నిన్ను కఠినంగా హింసించాలని కాదు. ఆయన ప్రేమను నీకు చూపించడానికి, స్తోత్రం కలుగునుగాక, ఆయన ఆదరణ నీకు కలిగించడానికి, స్తోత్రం కలుగునుగాక, ఆయన సహవాసం ఏంటో నీకు చూపించడానికి, స్తోత్రం కలుగునుగాక, ఆయన మాటలో ఉన్న మాధుర్యం ఏంటో నీకు చూపించడానికి దేవుడు నిన్ను అరణ్యానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ నిన్ను నాటుతాడంట. ఆమేన్. నీవు ఆయన కొరకు ప్రత్యేకించబడిన జనమైతే, నీవు ఆయన కొరకు ప్రత్యేకించబడిన కుటుంబం అయితే, నీవు ఆయన కొరకు ప్రత్యేకించబడిన విశ్వాసమైతే, ఆయన నీకు సొంతమై, ఆయన నీకు ఆధారమై, ఆయనే నీకు ఆశ్రయమై నీతో ప్రేమగా మాట్లాడడానికి ఆయన నీ కొరకు అరణ్యమునకు నీతో వస్తాడు. అరణ్యమునకు నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ నాటి, అక్కడ నీతో ప్రేమగా తన ప్రేమను నీకు వ్యక్తపరుస్తాడంట. హల్లెలూయా. మనమేమో ప్రభా నా కాళ్ళు కావాలి, నా కీళ్ళు కావాలి, నా కాళ్ళు ఉండాలి, నా కీళ్ళు ఉండాలి. అర్థమవుతుందా? నాకు ఆళ్ళు లేకపోతే ఉండలేను, ఏళ్ళ లేకపోతే ఉండలేను అంటే ప్రభు అంటాడు, నీవు నా కొరకు ప్రత్యేకించుకుంటే, నా కొరకు ఏర్పరచుకుంటే నేను నిన్ను నా మీద ఆనుకునేటట్లు,
అర్థమవుతుందా? యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడు ఉన్నాడు, అతడు ప్రభు యొక్క రొమ్మును ఆనుకునేవాడంట. ఎవరైనా? యోహాను. పత్రికలన్నింటిలో చూడండి, గ్రంథాల్లో చూడండి, అతనుకున్న ఎక్స్పీరియన్స్ వేరండి. సువార్తలు చూడండి, అతనుకున్న ఎక్స్పీరియన్స్ వేరండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన మీద ఆనుకునేవాడు. నేను స్వతంత్రత మీద ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీరు దేని మీద ఆనుకుని ఉన్నారు? డబ్బు ఉంటే చాలు, డబ్బు సంపాదిస్తే చాలు, డబ్బు లేకపోతే విలువ లేదు. వింటున్నారండి? ఇంక ప్రార్థన లేదు, దైవ సన్నిధి లేదు, ఆసక్తి లేదు, దైవ సావకులు లేదు, వాక్యం చదివేది లేదు. డబ్బు 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 మీద ఆనుకొని. ఇంకో కొంతమంది లోకానుసారమైన కార్యక్రమాల మీద ఆనుకొని, లేకపోతే కుటుంబాల మీద ఆనుకొని. దేని మీద నీవు ఆనుకొనినా అవి ఏవి శాశ్వతమైనవి కాదు. కానీ ఈ రోజున నీవు నిర్ణయించుకోవాలి, నైనా నేను నీ కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తినై నేను నీ మీద ఆనుకుంటాను. నన్ను అరణ్యములో నన్ను నాటు. నేను నీ మీదనే ఆధారపడి ఉండాలి, నేను నీ మీదనే ఆనుకొని ఉండాలి. నేను సేవకు వచ్చేటప్పుడు, దేవుని సేవకుని వచ్చేటప్పుడు 30 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. నేను కాలేజీకి వెళ్ళి మా కాలేజీలో మా ప్రిన్సిపల్ని అడిగాను, సార్ నా సర్టిఫికేట్స్ కావాలి సార్ అని. ఏమరా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏమొచ్చింది నీకు అన్నాడు. ఏమీ రాలేదు సార్, నా సర్టిఫికేట్స్ కావాలి సార్. ఆయన కొంచెం అంటే చనువుగా ఉంటాడు. కాదురా ఏనేటి, మా ఇంటి పేరు ఏనేటి, ఆయన నా ఇంటి పేరుతో పిలుస్తాడు. కాదురా ఏనేటి, ఎక్కడికి వెళ్ళాలరా నువ్వు అన్నాడు. సార్ నేను సేవకి వెళ్తున్నానండి. సేవ? ఏ సేవ? దేవుని సేవ చేయాలని సమర్పించుకున్నానండి, నేను దేవుని సేవకి వెళ్ళిపోతున్నాను. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మరి దేవుని సేవ చేసేవాడికి నీకు సర్టిఫికేట్స్తో ఏ సంబంధం? అవసరమా అన్నాడు. అవసరమే సార్. ఆయన్ని బతిమాలుకొని నా సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకొని తీరిగ్గా ఇంట్లో భోంచేసి శుభ్రంగా కూర్చొని నా సర్టిఫికేట్స్, నా కాలేజ్ సర్టిఫికేట్స్, నా స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ముక్కలుగా చించి అగ్గిపెట్టి తెచ్చి తగలెట్టి, అర్థమైందా? అప్పుడు వచ్చి సావుకు నేను ఎందుకు వచ్చానంటే సర్టిఫికేట్స్తో నాకేం సంబంధం లే, నాకేం ఒరిగేదిలే తరిగేదిలే. కానీ నేను దేవునితో చేసుకునే నిబంధన ఏంటంటే, ప్రభువా నీ పని కొరకని బయలుదేరుతున్నా. ఆ పని ఒకరోజు కష్టమైన రోజు మరలా నేను బ్రతకడానికి వెనక్కి తిరిగి చూస్తే నాకు ఆధారం అంటూ ఒకటి ఉండకూడదు. మీకు అర్థమైంది? ఏనాడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకవేళ నేను వెనక్కి తిరిగితే నాకు బ్రతకడానికి ఇంకొక ఆధారం ఉంది అనేది నాకు ఉండకూడదు. ఆ ఆధారాలన్నిటిని చించి తగలెట్టి అప్పుడు వచ్చి దేవుని దగ్గరికి. ఎందుకంటే ఆయన కొరకు ఏర్పరచుకున్న వారిని ఎక్కడ నాడతాడు? ఎడారిలో. అక్కడ ఎవరు నాకు లేరు. ఉంటున్నారా? అక్కడ ఎవరు నాకు ఆధారం ఎవరు లేరు. అక్కడ ఎవరు నాకు అండ లేరు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయన మీదనే ఆనుకొని నాకున్న ఈ చిన్న పరిచర్యలు, నా సేవా అనుభవంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో అభ్యంతరాలు ఎన్నో చేయో. అవన్నీ నేను మీ దగ్గర సానుభూతి పొందాలని చెప్పి నేను మీకు వివరించుకోవట్లే. నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. ఒంటరిగా కూర్చొని శారదా కాలనీలో ఆ మిద్దె పైన, ఆఖరి లాస్ట్ మిద్దె పైన వాటర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది శారదా కాలనీ మందిరంలో పైన వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ దగ్గర కూర్చొని ఒక్కడిని కుమిలి ఏడ్చుకున్న రోజులు నాకు తెలుసు. ఇంచుమించు 15 రోజులు భయంకరమైన జ్వరం వచ్చి నోట్లో ముద్దట్లట్లే తీసుకెళ్ళి నన్ను మందిరం, గోరంట్ల మందిరం వెనకాల ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో పడుకోబెట్టారు. మూసిన కన్ను ఎత్తట్లే. ఇంచుమించు 15 రోజులు ఫుల్ ఫీవర్,
ఏం తినేది లేదు, మంచం పట్టేశా. మేరక్క గారు వచ్చి నా దగ్గరికి, నాయనా ఇంటి మీద దిగులేమని పెట్టుకున్నావా, ఇంటికి వెళ్ళి బాగైన తర్వాత వస్తావా అని అడిగింది. నేను అన్నాను, కాదు నేను అమ్మా నాన్న మీద ఏమైనా దిగులు పెట్టుకున్నావా? నేను ఆ పరిస్థితుల్లో కూడా చెప్పాను, మా అమ్మైనా నాన్నైనా అన్నీ మీరే అక్క, నాకు ఇంకెవరు లేరు నాకు. అప్పుడు అక్క నింది, సరే 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 వేరే విధంగా కాదులే, ఒకవేళ అట్లాంటి ఆలోచన ఏమైనా ఉందేమో నన్ను అడిగానులే అట్లా. ఇంకా కొన్ని చెప్పలేదండి, చాలా ఉన్నాయి. ఇన్ని ఆటుపోట్లో. ఎందుకంటే ఇది అరణ్యం, ఇది ఎడారి. అక్కడ నా దేవుడు నన్ను నాటాడు. ఎందుకు నాటాడంటే నేను ఆయన కోసం, ఆయన నా కోసం. ఇంకంతే, ఇంకెవరు లేరు, మధ్యలో ఎవరు లేరు. వస్తాయి మనుషులు విడిచిపెట్టిన అనుభవాలు కానీ, మనుషులు దుమ్మెత్తిన అనుభవాలు కానీ, మనుషులు కన్నెర్ర చేసిన అనుభవాలు కానీ ఎన్నో వస్తాయి. ఎన్ని వచ్చినా ప్రభుత్వం నీవు ఉంటే, నీవు ప్రభుత్వం ఉంటే. ఒక భక్తుడు గోతులో పడ్డాడంట. భక్తుడు గోతులో పడి కేకేస్తాడంట, ప్రభువా గోతులో ఉన్న నన్ను లేపాయి అంటే ప్రభు అన్నాడట, గోతులో నుంచి నేను లేపనులే కానీ నీవున్న గోతులకు నేనే వస్తానులే అన్నాడంట. అవునే, ఎక్కడికి? నీవున్న గోతులకి. అంటే అర్థం ఏంటంటే గోతులో నుంచి లాక్కూడదు, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తా గోతులోకి. ఆయన ఉన్న చోటు గొయ్యి అయితే ఏంటి, నొయ్యి అయితే ఏంటి? నీవు లేని లోకాన నేను. ఒకవేళ ప్రభు నన్ను తీసుకెళ్ళి ఒక లోకంలో పెట్టి నేను వెళ్తున్నాను అన్నాడు అనుకో, నీవు లేని లోకం నాకెందుకయ్యా? ఒకవేళ పరలోకానికి తీసుకెళ్ళి నన్ను యేసయ్యా పరలోకంలో నన్ను పెట్టి నేను వెళ్తున్నాను రోయ్ అన్నాడు అనుకో, నువ్వు లేని పరలోకం నాకెందుకయ్యా? మీకు అర్థమైందా? నాకు సమృద్ధి అయిన లోకం ఇచ్చి ప్రభు నేనున్నాను నీతో, నేను వెళ్తున్నాను అన్నాడు అనుకో, నీవు లేని ఈ సమృద్ధి లోకం నాకెందుకు? నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలి కానీ, నీతో నేనుండాలి, నాతో నీవు ఉండాలి కానీ, నీవు లేని మరొక లోకం నాకు అవసరమా? వింటున్నారండి? ఆ అరణ్యంలో ఎందుకు నాడుతాడు, ఎడారిలో ఎందుకు నాడుతాడు? వేరొకరు లేరు మనకు, వేరొకరు అవసరం లేదు మనకు. ఆయనతో, ఆయన మీద ఆనుకొని ఆయనతో జీవించి జీవితం కావాలి మనకు. మీకు ఎన్ని విషయాలు చెప్పాను? 3 4 ఏం లెక్కలు తప్పు చెప్తున్నారు మీరు? 4 3? ఒకటేమో తగిన స్థలం, 2 విశాల స్థలం, 3 మరి 3ఏగా, మరి 4 అంటారు ఏంటి? 3 తగిన స్థలం, విశాలమైన స్థలం, ఎడారి స్థలం. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట చదవండి, ముగించేస్తా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యం. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునకు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఎస్, ఇదే నేను చెప్పే మాట. ఇప్పుడు మీరు 3 స్థలాల గురించి విన్నారు. ఈ స్థలములో మిమ్ములను నివసింపచేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను. దాట్స్ ఆల్. ఆఖరిగా నేను చెప్పే ముగింపు ఏంటంటే, ఈ 3 విషయాలు నేను మీతో చెప్పే ముచ్చటంగా. 1 చెప్పండి, 1 తగిన స్థలం, 2 విశాలమైన స్థలం, 3 ఎడారి స్థలం. ఈ స్థలములో మిమ్ములను నివసింపచేయునట్లు. ఇప్పుడు మీరేం చేయాలంటే మీ మార్గములను, మీ క్రియలను. కంక్లూజన్కి వచ్చేసాం, ముగింపుకి వచ్చేసాం. నాకు తగిన స్థలముందు నేను నివసించాలి, విశాలమైన స్థలమునందు నేను నివసించాలి, ఎడారి మార్గమందు నేను నివసించాలి, నా ప్రియుని మీద నేను ఆనుకోవాలి, నా ప్రియునితో నేను నడక నడవాలి, నా ప్రియునితో నేను జీవించాలి అని ఆశ మీకు కలిగితే మీ క్రియలను, మీ మార్గములను ఏం చేయాలి? దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. లేకండి, నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి మీ క్రియలను, మీ మార్గములను దిద్దుకోండి. ప్రభువా, నేను ప్రత్యేకించబడిన వాడిని ఉండలేకపోతున్నాను, నాలో ఇంకా
లోకపు క్రియలు పొడచూపుతున్నాయి. ఓయ్ నిలిచి ప్రార్థన చేసుకోండి రా బాబు. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. తలలు వంచి కళ్ళు మూసి ఒక్క ప్రార్థన సమయం ఇది. ఎవరు అటు ఇటు చూడకూడదు, అటు ఇటు తిరగకూడదు, అటు ఇటు వెళ్ళకూడదు. మొదట్లోనే నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చిన మాటకి నీ స్పందన కావాలి, నీ తీర్మానం కావాలి. నీవు ఆయన జనమై ఉన్నావా లేక లోక జనమై ఉన్నావా? ఇంకా నీలో లోక సంబంధమైన కార్యక్రమాలు చావట్లేదా? నీ మనసులో నుంచి పోవట్లేదా? నీ హృదయంలో నుంచి అవి తొలగట్లేదా? ప్రభువా నా శక్తి సరిపోవట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, ఇదిగో నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను నాయన. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నా అంతరంగంలో దాగి ఉన్న ప్రతి చీకటిని తొలగించు, నాలో ఒక వెలుగును పుట్టించు, నూతన జీవాన్ని కలిగించు. ప్రత్యేకించబడిన వాడనై, ప్రత్యేకించబడిన దాననై, నీవు నా కొరకు ఏర్పరిచిన స్థలమందు, నీవు నా కొరకు ఏర్పరిచిన స్థానమందు నేను ఉండడానికి, నీ చేత నాటబడడానికి కృప చూపమని కోరుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పరిచి నాటుతాడంట. ఆయన చేత నీ కుటుంబం నాటబడాలి, ఆయన చేత నీవు నాటబడాలి, ఆయన చేత స్థాపించబడాలి, ఆయన చేత స్థిరపరచబడాలి. నీకు తగిన స్థలం ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. నీకు ఏది క్షేమమో, ఏది ఆశీర్వాదమో, ఏది దీవెనకరమో ఆయనకు తెలుసు. నీ అంతటా నీవు కోరుకొని ఏరుకొని అడుగులు వేయకు. నీ అంతటా నీవు నిర్ణయాలు తీసుకొని అది బాగుంటుంది ఇది బాగుంటుందని వెళ్ళిన లోతు ఏమయ్యాడు? పర్వతానికి చేరుకోమని దేవదూతలు చెప్పినప్పుడు అలాగున కాదు అన్న లోతు గోతులో పడ్డాడు. నీ కన్నీళ్ళకి, నీ కష్టానికి, నీ ఇబ్బందికి కారణం నీవు దేవుని చేత నాటబడవలసిన నీవు నీకై నీవు ఏదో ఆశించి యోచించి నీకు తగని స్థలముందు నిలిచి ఉన్నావేమో, నీకు ఆశీర్వాదం కాని చోట ఉంటున్నావేమో, నీకు క్షేమకరము కాని చోట, దీవెనకరము కాని చోట, నీకు కాపుదల లేని చోట నీవు ఎంత నిలిచి కష్టపడి కన్నీళ్లు కార్చిన ఫలించలేవు, రాణించలేవు, జీవించలేవు. ఈ ఆరాధనలో నా ప్రియమైన సహోదరులారా, నైనా నీ చిత్తం నాలో నెరవేర్చబడాలి, నీ సంకల్పమే నాలో నెరవేర్చబడాలి, నీ ఉద్దేశమే నాలో నెరవేర్చబడాలి. ప్రభువా నన్ను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాను. నాకు తగిన స్థలం ఉంది, నీవు నన్ను నాటు నాయనా, నేను నీ కొరకు జీవిస్తానయ్యా. ఇరుకులేని విశాలమైన స్థలమందు ఆయన నిన్ను నాటాలనుకుంటున్నాడు. ఇరుకులలో కాదు, ఇటు చూచిన ఆటంకాల మధ్య కాదు, అవరోధాలు అభ్యంతరాల మధ్య కాదు. ఎన్ని ఆటంకాలే వచ్చినా, ఎన్ని అవరోధాలే వచ్చినా, ఎన్ని అభ్యంతరాలే వచ్చినా నీ ఎదుట నిలువ లేకుండా చేస్తాడు ఆయన. వాటిల్ని అగ్నిని చల్లారుస్తాడు, సింహాల నోళ్ళు మూసివేస్తాడు, విరోధముగా లేచిన విరోధపు శక్తుల్ని పటాపంచలు చేస్తాడు, ఘన విజయమే నీకు ఇస్తాడు. ఆయన కొరకు నీవు ప్రత్యేకించబడి, ఆయన కొరకు ఏర్పరచబడిన వాడవై. ఆనాడు బబులోనులో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏ రీతిగానైతే మేము ప్రభువుకి సొంతం, మేము ప్రభువుకి సొంతం, ఈ ఆహారము వలన మా శరీరములను మేము అపవిత్రపరచుకోము, మేము నమ్మిన దేవునికి మేము వమ్ము చేయము, ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నారు. బబులోనులో వాళ్ళకి తిరుగు లేకుండా పోయింది. నా ప్రియమైన సహోదరులారా, నువ్వు వ్యాపారం, ఉద్యోగం చేసే చోట, నువ్వు చదువుకునే చోట, నువ్వు నివసించే చోట నువ్వు ప్రభు కొరకు జీవిస్తానన్న తీర్మానం నువ్వు చేసుకోవాలి. ప్రభు కొరకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. చావైనా రేవైనా నీకోసమేనైనా
ఎలాంటి ఇరుకు ఇబ్బందులు వచ్చినా నీ కోసమే నాయనా. నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి. పరిస్థితులు ఎలాగ మారితే అలాగ మారిపోవడం కాదు. లోకం రంగులు చూపిస్తే పడిపోవడం కాదు. లోకంలో మనకు సుఖం దొరికితే పరిగెత్తడం కాదు. నీ మనసు అనే నడుము కట్టాలి. శాంసన్ అది చేయలేకే పడిపోయాడు. శాంసన్ ఎడల దేవుని చిత్తం వేరు, శాంసన్ ఎడల దైవ సంకల్పం వేరు. దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాలనుకున్నాడు, కానీ శాంసన్ తనకై తానే బంధకాలు తెచ్చిపెట్టుకున్నాడు. ఏ ఫిలిస్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను విడిపించాలనో అదే ఫిలిస్తీయుల చేతుల్లో పడిపోయాడు శాంసన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని, నాయనా ఇదిగో నా అవివేకం వలన, నా అజ్ఞానం వలన నేను అనేకమైన చిక్కుల్లో పడిపోయాను ప్రభువా. అనేకమైన చిక్కుల్లో నలిగిపోతున్నానయ్యా. నీ చిత్తం కాదు, నీ సంకల్పం కాదు నాయన, నాకు తెలుసు. నా అవివేకం వలన నేను ఇరక్కపోయాను. నన్ను విడిపించు, తప్పించు, రక్షించు నాయన. ఇరుకులేని విశాలమైన స్థలము నందు నన్ను నిలబెట్టి నాటమని కోరుకోండి. ఎడారి మార్గమందు నిన్ను నిలబెట్టేది, ఎడారి మార్గమందు ఆయన నిన్ను నడిపేది. ఆయన నీతో ప్రేమగా మాట్లాడాలని, ఆయన నీతో ప్రేమగా ముచ్చటించాలని, ఆ ప్రేమ మాధుర్యాన్ని చూపించాలని, ఆయన నిన్ను ఆదరించాలని. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములోనే నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, ఆ విజయ సంకేతమా. ఎడారి త్రోవలో ఎరుగని మార్గములో నన్ను యేసయ్యా. స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయ వీరుడా, ఆ విజయ సంకేతమా. ఎరుగని మార్గములో ఆ ముందు నీవే నా
మధుర స్వరముల గానాలతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా నా ప్రియమైన సహోదరులారా, నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటెదను. ప్రభువా, నీవు నన్ను నాటాలి నాయనా, నీవు నన్ను స్థిరపరచాలి ప్రభువా. ఇదిగో నన్ను నీకు అప్పగించుకొనుచున్నానని అందరూ మీ చేతుల పైకి ఎత్తండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనులు అందరూ కూడా మీ చేతుల పైకి ఎత్తి మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకోండి, సమర్పించుకోండి. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, కృపగలిగిన రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రము నాయన. తండ్రి, ఈ ఆగస్టు మాసములో తండ్రి ఈ పునరుద్ధానపు ఆరాధనని ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా నా తండ్రి, ఈ దినమున తండ్రి మీ దాసును మీరు క్షేమకరంగా నడిపించారు. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో ప్రభువా నా తండ్రి, మీ ప్రజలను మీరు తీసుకుని వచ్చారయ్యా తండ్రి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఆరాధన ద్వారా ఒక్కొక్కరిని మీరు అభిషేకించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ప్రభువా మీ దైన దాసులు మీరు మరుగుపరిచారు ప్రభువా. తండ్రి, కూడి వచ్చినటువంటి మేము నా తండ్రి మమ్మల్ని ఏ స్థలములో మీరు మమ్మల్ని నిలబెట్టాలో, ఏ స్థలములో మేము స్థిరపరచబడాలో, ఏ స్థలములో మీరు మమ్మల్ని దర్శిస్తారో అన్నటువంటి అనేక విషయాలు పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నీకు స్తోత్రం. అరణ్య స్థలమని, విశాల స్థలమని ప్రభువా అక్కడ ప్రేమగా మాట్లాడుతానని మీరు మాట్లాడారు ప్రభువా. నీకు స్తోత్రం. ఇప్పటి వరకు ఎవరెవరు ఏ స్థలములో ఉన్నారో తండ్రి తెలియదు, కానీ ప్రభువా మీ దాసుల ద్వారా మీ వాక్యపు యొక్క లోతులో నుంచి ప్రభువా మీ బిడ్డలైనటువంటి మేము తండ్రి ఏ స్థలములో మేము ప్రభువా స్థిరపరచబడాలో, మాకు ఏ స్థలము తగిన స్థలము అని ప్రభువా మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. స్తోత్రము నాయన. తండ్రి, నీకు స్తోత్రము నాయన. మీ మనస్సు మార్చుకొని, మా క్రియలను సరిదిద్దుకొని, మా ప్రవర్తన సరిదిద్దుకొని మీ సన్నిధిలో నిలిచి ఉన్న ఎడల మీరు మమ్మల్ని స్థిరపరచడమే కాకుండా నాటగలిగినటువంటి శక్తి కలిగిన దేవునిగా మా మధ్యకు దిగవచ్చి మా అందరితో సంఘముతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రము నాయన. శ్రద్ధగా మీ వాక్కులు విన్నారు ప్రభు తండ్రి. విత్తబడిన ప్రతి మాట ప్రతి ఒక్కరిలో, నాలో మాలో సంఘములో ప్రభా మీరు స్థిరపరిచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. స్తోత్రం. మరి ముఖ్యంగా నా తండ్రి నీకు స్తోత్రం. ఇప్పటి వరకు నిలిచి మీ మాటలు విత్తినటువంటి మీ దాసులకు ఉన్నతమైనటువంటి మీ కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా రాబోయే దినాల్లో, రాబోయే సంవత్సరములో అడుగుపెట్టు ప్రతి స్థలములో గొప్ప దీవెనకరమైనటువంటి శక్తివంతమైనటువంటి అయా పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అడుగుపెట్టు ప్రతి స్థలమును మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి. శ్రద్ధగా మీ వాక్కులు విన్నారు. మీకు వందనాలయ్యా. ప్రారంభ ముగింపు మీ సన్నిధి తోడుగా ఉంచినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు రాత్రి జరగబోయే కూడికను కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆ ప్రాంతాన్ని కూడి వస్తున్న ప్రజావాహితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు. విస్తారమైన ప్రజలు మీరు నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నారు.
ఈ ఆరాధన ప్రారంభ ముగింపు మీ సన్నిధి తోడు కావచ్చు. ఈ సమయంలో మీ దాసుల చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉండగా నా తండ్రి మీ దాసుల కుడి ప్రక్కన మీరు నిలిచి ఉండి మీ బాహును చాపి ఒక్కొక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీవెనకరంగా జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకిని సకల పరిశుద్ధులకిని ఆయన సన్నిధిలో తగిన స్థలములో స్థిరపరచబడాలని, నాటబడాలని తీర్మానం చేసుకుని మనందరికీ ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. చెప్తాం రెండు చేతులతో గట్టిగా ఆమేన్.